బాధ్యత గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మనం ఈ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసాం. అవును, చాలా సూపర్ హిట్ అయిపోయింది అది. సో అసలు మీరు ఇండస్ట్రీకి అంటే నాన్నగారు త్రూనే వచ్చారా లేదా ఎలా వచ్చారు మీరు? బాలనటు నుంచి మంచి ఎదిగారు ఇప్పటి వరకు, దాదాపు 60 సినిమాల దాకా చేస్తుంటారు నాకు తెలిసి. ఎందుకు మంచి అవకాశం పడలేదు మీకు? కారణం ఏంటి? ప్రధానమైన కారణం 2009లో చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. మీరు హీరోగానే చేశారు కదండి, హీరోగానే చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటాం? ఒకసారి అప్రోచ్ అయితే తెలుస్తుంది. ఏ ఆర్టిస్ట్ కైనా ఎప్పుడైనా సరే డైరెక్టర్ సరైన డైరెక్టర్ పడితేనే ఎలివేట్ అవుతుంది, లేకపోతే ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా కూడా నిలబడదు. పొలిమేర 2 చేశారు, పొలిమేర 3 ఎప్పుడు రాబోతుంది? నాకు పడితే బాగుంది ఇలాంటి క్యారెక్టర్ అని ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది? ఎందుకు బోల్డ్ సార్లు అనిపిస్తుంది, చాలా సార్లు అనిపిస్తుంది. మామూలుగా మీరు బాగా బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా కాలం తర్వాత మంచిది ఒకటి వచ్చింది అవును అనుకున్నప్పుడు అర్ధాంతరంగా సారీ సార్ మన ఈ మధ్య మీరు తెలుగు మహాసభలో చిన్న మాట తొట్టిల్లింది, దాంతో మిమ్మల్ని ఘోరంగా ట్రోల్ చేశారు. నేను కావాలని చేయలేదు, అందరికీ తెలుసు. నేను ఎందుకు చేస్తాను? రేవంత్ రెడ్డికి ఇంకో ఆర్టిస్ట్ బలి. ప్రపంచంలో మెడకేమ తలకన్నాడు ఎవడైనా కూడా ఒక సీఎం పేరు మర్చిపోతాడు. పాటలు రాశారా సార్ మీరు? రాశాను. ఎన్ని పాటలు రాశారంటారు? బిగ్ బాస్ లో చేశారు కదా, ఏంటి బిగ్ బాస్ మీద మీకు మీ అభిప్రాయం ఏంటి? అందరు ఎక్కడ బాధపడతారంటే వెళ్ళి వచ్చిన వాళ్ళు సాధారణంగా అదేంటి నేను ఇలా కనిపించానా, నేను ఇలా చూపించారా. బిగ్ బాస్ అంతా కూడా ఏంటంటే హౌ ఇట్ కమ్స్ అవుట్, అది ఎలా ఎడిట్ అయ్యి బయటకు వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. జరిగింది దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒళ్ళు మండిపోయింది, మామూలు కాదు. నేను మోడీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవును, ఫైట్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడే. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సరదాగా. చేయండి. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆరాధ్య దైవం. సో పవన్ కళ్యాణ్ పట్టుదల, ప్రభాస్ మూర్తి ఊహించిన మంచితనం, ఓకే అల్లు అర్జున్ ఎనర్జీ, రామ్ చరణ్ డిసిప్లిన్, అల్లరి నరేష్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, మహేష్ బాబు గారు కమిట్మెంట్ అన్న మనిషి, బాలయ్య బాబు, భోళా, నాగార్జున గారు. ఒక మనిషి తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి. వెంకటేష్ గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు పొలిమేర 1, పొలిమేర 2 ఈ సినిమాలే కాదు చాలా సినిమాల్లో, అంటే ఫస్ట్ ఆయన చంటిగాడు ద్వారా తెరంగేట్రం చేశారు ఫస్ట్ హీరోగా. సో ఆయన ఎవరో కాదు, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, బాలాదిత్య గారు హీరో మనతో ఉన్నారు. కాబట్టి మరి అతను ఇంకా ఏమేమి ప్రాజెక్టులు చేయబోతున్నారు, నెక్స్ట్ తన అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ తోటి మమేకమై ఉన్నారు. దాంతో చాలా అనుబంధం ఉన్నటువంటి కుటుంబం వారిది. వాళ్ళ నాన్నగారు కూడా మంచి నటులు, అన్నగారు కూడా మంచి నటులు, కౌశిక్ గారు, అదేవిధంగా బాలాదిత్య గారు. సో వీళ్ళందరూ కూడా మంచి ఇండస్ట్రీలో బాగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది బాలాదిత్య గారితో వారి యొక్క జీవితం మొత్తం కూడా ఒకసారి తెరిచిన పుస్తకం కాబట్టి ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నమస్తే అండి బాలాదిత్య. బాలాదిత్య గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మనం ఈ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసాం. అవును, చాలా సూపర్ హిట్ అయిపోయింది అది. ఓకే, సో మీ పాప పెరిగిపోయి ఉంటుంది ఇప్పటి వరకు. పెద్ద పాప తను ఇంకా అఫ్ కోర్స్ చాలా ఏళ్ళు అయింది, తను పెద్దదైపోయింది. ఇంకో చిన్న పాప కూడా వచ్చింది ఇప్పుడు. అవునా? ఇద్దరు అమ్మాయిలు. ఓకే, సూపర్. బాలాదిత్య గారు, సో ఎలా ఉంది సార్ జీవితం? నైస్, గాడ్స్ గ్రేస్, ఆల్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో సీరియల్స్ కానీ తర్వాత వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, అలాగే సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. పొలిమేర 2 చేశారు, పొలిమేర 3 ఎప్పుడు రాబోతుంది? కొంచెం టైం పడుతుంది, వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఓకే, టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఏంటి సార్ మీకు? మొన్న రీసెంట్ గా ఈటీవీ విన్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను, కథాసుధ. దాంట్లో వెండి పట్టీలు అనేది మన శతమానం భవతి సినిమా డైరెక్టర్ సతీష్ వేగేష్ గారు. సో రీసెంట్ గా వచ్చింది అది. సో దాంట్లో దాని స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మా అమ్మాయి చేత కూడా యాక్ట్ చేయించాను అందులో. పెద్ద పాప. సో సతీష్ గారు నాకు చాలా మంచి మిత్రుడు.
ఆయన డైలాగ్ రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా. సో ఇంకా ఆయన అనేటప్పటికి ఇంకా నేను కాదనలేకపోయాను. ప్రపోజ్ చేశారనమాట, ఇలాగా పాప ఒక 6 ఏళ్ళ పాప క్యారెక్టర్ ఉంది, మీ కూతురు క్యారెక్టరే, సో నిజంగా మీ కూతురే చేస్తే బాగుంటుంది, మీ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని. సో క్యారెక్టర్ కూడా మీ కూతురు క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్. సో నన్నప్పటికీ నేను సరే అయితే ఆడిషన్ చేసుకోండి ఒకసారి అన్న. మీ అమ్మాయి కదా ఆడిషన్ ఎందుకు అన్నారు. అయ్యో వద్దు, ఆబ్లిగేషన్ వద్దు, మీ ధర్మం కదా కాబట్టి కానివ్వండి అన్నాను. సరే ఆడిషన్ చేసుకున్నారు. సో చేసుకున్నాక హీ ఫెల్ట్ హ్యాపీ, పాజిటివ్. అలాగే ఈటీవీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి దే ఆర్ ఆల్సో హ్యాపీ. అలా మొత్తానికి మెమరబుల్ ఇది జరిగింది ఆయన పుణ్యమాని మూమెంట్. సూపర్. అయినా ఫస్ట్ నుంచి కూడా మీ ఫ్యామిలీకి ఈనాడికి మంచి సంబంధం, చాలా చాలా మంచి అనుబంధం ఉంది. అంటే నాన్నగారు, అన్నయ్య, నేను ముగ్గురం కూడా. నాకు ప్రత్యేకించి నాకు ఛాంపియన్ అనే ఒక షో తెలుసు, ఒక రకంగా నాకు కంబ్యాక్ అని చెప్పాలి అది. ఎందుకంటే నేను 2009లో చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నన్ను జనాలకు పరిచయం చేసిన షో ఛాంపియన్. సో దాదాపు ఒక 2 years పాటు వచ్చిన షో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. చాలా మంచి ప్రోగ్రామ్, యాక్చువల్లీ చాలా మంచి షో అది. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా చేసేవాడిని. మార్నింగ్ అరౌండ్ 7:30కో 8కో స్టార్ట్ చేసేవాళ్ళం. సో అసలు రాత్రి వరకు, అంటే నిజంగా ఎగ్జాజరేట్ చేయట్లేదు, అసలు అలసట ఉండేది తెలిసేది కాదు. కెమెరామెన్లు వచ్చి భయ కొంచెం తెలిసిపోయినట్టు యాక్ట్ చేయండి భయ, డైరెక్ట్గా ప్యాకప్ చెప్పరని, అది కూడా యాక్ట్ చేయమనేవారా? మీరు అంత జోష్ లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎపిసోడ్ మీద ఎపిసోడ్ అయిపోతున్నాయి. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో అండ్ ద కిడ్స్. సో నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. సో అటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ వాళ్ళ. సో అలాగా ఈటీవీతో అనుబంధం ఎప్పటి నుంచో ఉంది, అది కొనసాగుతా ఉంది. ఓకే. అన్నయ్య గారు కూడా చాలా సీరియల్స్ లో, అన్నయ్య అయ్యో పంజరం చాలా. అన్నయ్య ఈటీవీలో అన్నయ్యకి ఒక రికార్డ్ ఏంటి అంటే 7:30 నుంచి 9:30 వరకు వచ్చే ప్రతి సీరియల్లోనూ టెలికాస్ట్ ప్రతి సీరియల్ ఉన్నాడు రంగంలో. చాలా అరుదైన అవకాశం. 7:30 స్లాట్ లో ఉన్నాడు, 8 o'clock స్లాట్ లో ఉన్నాడు, 8:30కి ఉన్నాడు, 9కి ఉన్నాడు, 9:30కి ఉన్నాడు. చేసేవాడు, అంత బిజీగా చేసేవాడు, అంత ఆదరించేవారు, అంత ఎంకరేజ్ చేసేవారు. సో కాబట్టి అలా కుదిరింది అప్పుడు. సుమన్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. కరెక్ట్, సుమన్ గారు ఉన్నప్పుడు జరిగింది. అండ్ అలాగే నాన్నగారు భాగవతం చేశారు బాపు గారు. అది కూడా లాంగ్ జర్నీ, దాదాపు 5 ఏళ్ల పాటు వచ్చింది. 2003 ఐ థింక్. అంతకన్నా ముందర రాఘవేంద్రరావు గారిది మనోయజ్ఞం ఒక సీరియల్ చేశారు నాన్నగారు. మనోయజ్ఞం ఐ థింక్ ఇక్కడ భాగవతం తర్వాత మనోయజ్ఞం. భాగవతం అందుకనే నాకు, ఎందుకంటే భాగవతం ఉన్నప్పుడు మేము అందులో వర్క్ చేసాం భాగవతానికి. అవునా? ఓకే. సో భాగవతంలో నాన్నగారు పరీక్షిత్ మహారాజ్ యాక్ట్ చేశారు. సో అందుకని ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తుంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్కే కదా సుఖమని చెప్తూ ఉంటాడు, ఆయన చెప్తారు, ఈయన వింటారు. సో అందుకని వినే క్యారెక్టర్ కాబట్టి డౌట్స్, అంటే జనాలకు వచ్చే డౌట్స్ అన్ని ఆయన ద్వారా అడగబడుతూ ఉంటాయి అనమాట. సో అందులోనే బాపు గారు సినిమాలో నాన్నగా హీరోగా యాక్ట్ చేశారు, స్నేహం అని. అవును, మన రాజేంద్ర ప్రసాద్ గారి ఫస్ట్ పిక్చర్ అది. రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు అప్పుడు ఆ సినిమాకి ఆడిషన్స్ కి వెళ్ళారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. ఇది కొత్త విషయం. ఎప్పుడైనా చెప్పారు ఎవరికన్నా ఈ విషయాన్ని? తెలియదు అనుకుంటా, నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు మరి, అంటే చిరంజీవి గారు వెళ్ళారు నాకు గుర్తులేదు, నాకు తెలియదు, అంటే నేను పుట్టలేదు అనుకున్నప్పటికీ. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా వెళ్ళారు, ఆయన దాంట్లో ఉంటారు. దాంట్లో చిన్న సీన్ ఆయన యాక్ట్ చేసింది అనమాట, స్నేహం అనే సినిమాలో. సో దాంట్లో నాన్నగారు హీరో యాక్ట్ చేశారు అనమాట. దాంట్లో సాయి కుమార్ గారు ఉంటారు, చాలా మంచి క్యారెక్టర్ అయింది సాయి కుమార్ గారిది. అద్భుతమైన సాంగ్స్ సినిమా, చాలా అద్భుతమైన పాటలు, మ్యూజికల్ ఆల్బమ్ చాలా చాలా బాగుంటుంది. అవునా? అందులో ఏదైనా పాట గుర్తుందా మీకు? నీ ఉంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోనే అడుగులు నావి, నా పాటలోనే మాటలు నీవి, నీవుంటే వేరే కనులెందుకు. బాలనిత్య గారు ఒక, అంటే నటుడే కాదు, ఒక సింగర్ కూడా. అద్భుతమే ఉంది. అంటే నేను రాస్తాను కాబట్టి రాసే టాలెంట్ మీకుంది, పాడే టాలెంట్ ఉంది. ఎక్కడన్నా అంటే మీ ప్రతిభని ఎక్కడన్నా, అంటే బయట ఎక్కడన్నా, అంటే నాకు క్లోజ్ సర్కిల్స్ తెలుసా? క్లోజ్ సర్కిల్స్ తెలుసు. ఈ మధ్య అమేయ సోషల్ అని చెప్పి ఒక ప్లేస్ అనమాట, అక్కడ బాగానే పాడుతున్నాను. బాగానే సెన్స్ బాగా పాడుతున్నాను కాదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగింగ్ బాగానే పాడుతున్నాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగింగ్ నిజంగా చాలా బాగా శ్రవణానందంగా ఉంది. అయ్యో నిజంగా బాగా. సో నేను రాసిన పాటలు, మీరు ముగ్గురు కూడా నాకు తెలిసి సరస్వతి పుత్రులు. అదృష్టం.
అన్ని ఇండస్ట్రీలో నేర్చుకున్నవే ఇండస్ట్రీ నేర్పించిందండి కూడా. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్కి వెళ్ళేవాడిని, టీచర్ల కన్నా ఎక్కువ డైరెక్టర్లతో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో కాబట్టి అన్ని ఇండస్ట్రీ నేర్పించింది నాకు. ఓకే. సో ఆ రకంగా అబ్బిన విద్యల్లో ఇది ఒకటి. ఓకే. అయితే నాన్నగారు ఫస్ట్ హీరోగానే చేశారు. అవును చేశారు. కాకపోతే ఆయన జాబ్ రీత్యా, ఉద్యోగ రీత్యా, అంటే నాన్నగారి తర్వాత వాళ్ళు మొత్తం 8 brothers 1 sister అనమాట. నాన్నగారు సెకండ్. పెద్ద కుటుంబమే చాలా. సో మన కృష్ణవంశీ గారి ఫ్యామిలీలో ఉంటుంది. సో అందుకని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ రీత్యా ఇంకా ఆయన ఎక్కువ చేయలేదు, అంటే చాలా లిమిటెడ్ చేశారనమాట. జంధ్యాల గారు ముద్దమందంలో ప్రదీప్ గారు ఫస్ట్ పిక్చర్ అది. అది కూడా దాంట్లో పాటలు 4 స్తంభాలు దాంట్లో కూడా చేశారు. ముద్దమందాలో త్రోట్ క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్ అందులో, అదొకటి. అలాగా సో అంటే ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. మన జంధ్యాల గారు ఒకళ్ళు, బాపు గారు ఒకళ్ళు, సో విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, సో ఇలాంటి వాళ్ళ దర్శకత్వంలో చేశారు అనమాట. పెద్ద పెద్ద వాళ్ళ దర్శకత్వంలో చేశారు అసలు. అన్ని మంచి మంచి మెమరీస్ కూడా. ఓకే. ఇక బాలయ్య గారికి తండ్రిగా క్యారెక్టర్ కూడా చేశారు, చెన్నకేశ్వర రెడ్డి. అవును, చెన్నకేశ్వర రెడ్డి 2 సార్లు చేశారు. చెన్నకేశ్వర రెడ్డి చేశారు, తర్వాత శ్రీరామరాజులో కూడా దశరథుడిగా చేశారు. ఓకే. సో 2 రకాలుగా. ఓకే. ఎలా అంటే బాలయ్య గారితో మీకు అనుబంధం ఉందన్న? అయ్యో, బాలకృష్ణ గారితో ఇప్పటి కాదు, బాలకృష్ణ గారు మా తాతగారు స్టూడెంట్, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు స్టూడెంట్. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మా తాతగారు స్కూల్లో ఫిజిక్స్ చెప్పేవారు, ట్యూషన్ ఏమో ఇంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు చెప్పేవారు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కూల్లో చెప్పేవారు. సో ఆయన ట్యూషన్కి వచ్చేవారు కూడా బాలకృష్ణ గారు. మొన్న అంటే ఆయన సంస్కారం ఎంత గొప్పది అంటే, మొన్న అఖండ 2 షూటింగ్ అవుతుంటే నేను అన్నపూర్ణకి ఏదో పని మీద వెళ్ళాను, సరే అఖండ అవుతుందని చెప్పి బాలకృష్ణ కలుద్దాం వెళ్ళాను. ఆయన ఎవరికో పరిచయం చేస్తున్నారు, ఏం తెలుసా, మా మాస్టర్ మనవడని పరిచయం చేస్తున్నారు. ఆయన గుర్తుపెట్టుకుని. గ్రేట్ కదా ఆయన, నిజంగా గ్రేట్. అంటే రూట్స్ అసలు ఎప్పుడు ఆయన చెప్పారు. పైగా నేను ఇంటికి వచ్చేవాడిని, మాకు సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళం మీ ఇంటికి, మీ తాతగారి దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ళు వచ్చారనమాట ఆయన. సో అండ్ ఇంకొకటి అంటే ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన సంస్కారం. గురువులకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ, అసలు నేను నా కళ్ళతో చూశాను. అంటే వాళ్ళకి కుర్చీ వేస్తే ఆయన కూర్చోడు అసలు. డిసిప్లిన్ లో బాలకృష్ణ గారు అంతా నాన్నగారి డిసిప్లిన్ అక్కడి నుంచే పెద్ద ఆయన చెప్తాడు కూడా, నాన్నగారు డిసిప్లిన్ లోనే మేము పెరిగాము. అంటే అప్పటికే రామారావు గారు పెద్ద స్టార్ అండి. స్టార్ కొడుకు అయ్యుండి కూడా ఆయన కార్లు రావచ్చు, అలా పంపించేవారు కాదు, ఈయన సైకిల్ మీద వచ్చారు. సో అంటే ఆ సింపుల్ లైఫ్ ఒకటి, బీయింగ్ గ్రౌండెడ్, ఇవన్నీ అంతెందుకు బాలకృష్ణ గారు మన ఆయన సిస్టరు పొద్దున్న ముగ్గేసేవారండి. మెడ్రాస్లో బజులా రోడ్ ఉండేది. బజులా రోడ్ లో రామారావు గారి ఇల్లు, డయాగ్నల్ ఆపోజిట్ లో దాసరి గారి ఇల్లు, ఆయన డయాగ్నల్ ఆపోజిట్ లో మా ఇల్లు. ఒక సందు పక్క పక్కన, హార్డ్లీ 200 meters మా ఇంటికి వారింటికి, రామారావు గారి ఇంటికి అనమాట. సో పొద్దున్న వెళ్తుంటే ఆవిడ ముగ్గేసేవారు. అంటే అంత పెద్ద చెప్తాను కదా, అసలు ఆశ్చర్యపోయేవాళ్ళం వాళ్ళు సింప్లిసిటీ చూసి. సో సంప్రదాయాలు కలిగినటువంటి కుటుంబం అది, అందుకనే వాళ్ళు ఆ రకంగా బాలయ్యబాబు గారు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్. ఆయనతో వర్క్ చేసే అవకాశం ఎప్పుడైనా వచ్చింది? అయ్యో 5 సినిమాలు చేశాను నేను ఆయనతో. అందరికన్నా ఎక్కువ ఆయనతోనే చేశాను నేను. బంగారు బుల్లోడు, ఫస్ట్ బంగారు బుల్లోడు, రవినే టాండన్ గారు, బంగారు బుల్లు రమ్యకృష్ణ గారు, రవినే టాండన్ గారు. బంగారు బుల్లోడు, టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, సంగీత శ్రీనివాసరావు గారు, తర్వాత సమరసింహారెడ్డి. 5 సినిమాలు చేశాను ఆయనతో. సూపర్. అసలు మామూలుగా చాలా ఆయనతో నటించగలగడం అదృష్టం ఒకటైతే, ఆయన దగ్గర నేర్చుకున్న అంశాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆయన కోపం, అందరికి ఉత్తిగా చిరాకు పడతారు, ఇవన్నీ ఉత్తిగా ఎవరు చిరాకు పడతారు, ఎందుకు పడతారు చెప్పండి? ఎవరికైనా కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, సహజమే కదా. దానిలో పెద్ద నేను చెప్తున్నా కదా, నేను నా కళ్ళతో చూసాను. లైట్ బాయ్స్ తో కూడా కూర్చుని ఆయన సరదా కబుర్లు చెప్పడం, వాళ్ళతో టీ తాగడం, చాలా గ్రౌండెడ్ ఉంటాడు ఆయన. అసలు ఆయనకి నచ్చాలే కానీ మనిషి అవతల మనిషి, అది ఇక్కడ నచ్చాలే కానీ సూపర్. ఆయనతో అసలు చంటి పిల్లోళ్ళగా, పసి పిల్లోళ్ళగా అంతే. అంటే అసలు ఏం పెట్టుకోడు మనసులో ఆయన, ఎంత బోళా మనిషి. నేను అదే షాక్ మొన్న చూసినప్పుడు కూడా. అండ్ ఎనర్జీ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఆన్ దట్ హై, ఎప్పుడు హైలో ఉంటాడు ఆయన. అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎప్పుడు మంచి రెడ్ బుల్ తగిన మనిషిలాగా. నిజంగా ఆయన అంటే ఆయన ఈ వయసులో కూడా అంత ఎనర్జీగా ఉన్నారంటే అది గ్రేట్ విషయం. నేను చెప్తున్నాను, నేను నా చిన్నప్పుడు చూస్తున్నాను నేను.
సో ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, బాలకృష్ణ గారు మా బాబాయ్ ఫ్రెండ్ కూడా, మా బాబాయ్ క్రికెట్ ఆడేవారు అనమాట. ఓకే ఓకే. సో అరే మా నాన్నగారు బ్రదర్స్ అందరూ సేమ్ స్కూలే, తాతకి టీచరే కదా అక్కడ స్కూల్లో. సో దాంట్లో ఒక బాబాయ్ సాయి కుమార్ అని చెప్పి, పైగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తారు ఇప్పటికి. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళతో గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆయన దాంట్లో మెసేజ్ పెడుతుంటారట, మా బాబాయ్ చెప్తున్నాడు మన ఇప్పుడు మాటల్లో. మీ బాబాయ్ గారు కూడా అందులో ఉన్నారా? అది చూడండి మరి. సో వాళ్ళ అండ్ ఇంకొకటి అంటే ఆయన బర్త్డే పార్టీస్ లేదంటే ఆయన ఇచ్చే పార్టీస్ వాటిలో కూడా ఆయన చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. ఆయన పైగా ఆయన క్రికెట్ ఆడేవాళ్ళని ప్రత్యేకంగా ఇష్టం. మా బాబాయ్ ఆడేవాడు అనమాట. నాకు చెప్పాడు ఒకసారి, ఒరే మీ బాబాయ్ నాకు బ్యాటింగ్ ఇచ్చేవాడు కదా, ఆయన ఫీల్డింగ్ చేయించాడు, నాకు కామన్ మీ బాబాయ్ అంటే. మా బాబాయ్గా ఆయనకి 1 year సీనియర్ అనమాట అని చెప్పి బాలా బాలా అనుకుంటారు. బాలా అని పిలిచాడు, నేను బ్యాటింగ్ అనుకునేవాడు కాదు ఫీల్డింగ్ అనేవాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సో వండర్ఫుల్ పర్సన్. ఓకే. సో మీతో ఎలా ఉన్నారన్నా ఈ సినిమా చేసినప్పుడు? వెరీ జోవియల్. అవునా? నేను ఆయనతో క్రికెట్ ఆడాను, షటిల్ ఆడాను, ఆయనతో కూర్చొని సినిమాలు చూసాను, పెద్ద ఆయన సినిమాలు చూసాను. ఆయనతో ఎలా ఉంటుందంటే అక్కడ టీవీలో సినిమా వస్తుంటుంది, అక్కడ పెద్ద అని చెప్పేలా నేను చెప్పేస్తుంటాను అక్కడ కూర్చుని. ఎంత మెమరీ, మామూలు మెమరీ కాదు అసలు. అక్కడ ఒకటి వస్తూ ఉంటుంది సీను, అది ఏ సినిమా పెట్టినవ్వండి, ఏ సినిమా పెట్టినవ్వండి, అక్కడ అక్కడ డైలాగ్ వస్తూ ఉంటుంది, ప్యారలల్ గా నేను చెప్తాను. నాన్నగారిని దించేశారు ఇంక అనుకోరా ఒక రకంగా చెప్పాలంటే. అంటే నిజంగా కూడా ఆయన ఎప్పుడు కూడా నాన్నగారి పేరు తలవకుండా అయితే, వాళ్ళ నాన్నగారి పేరు తలవకుండా ఎక్కడ ఏ సందర్భంలో ఏ విషయం కూడా మాట్లాడారు. నిజంగా గ్రేట్. హి హిమ్సెల్ఫ్ ఇస్ ఎ సూపర్ స్టార్, బట్ స్టిల్ ఆయన అది ఇప్పుడు వదులుకోలేదు ఆయన రూట్స్ ని. సో అటువంటి వర్క్ చేసిన అనుభూతి, ఆనందం ఫుల్ నిజంగానే. కాకపోతే చైల్డ్హుడ్ లో వచ్చింది, ఇప్పుడు ఈ ఏజ్ లో రాలే, ఇంకా రావాలి. చూద్దాం. నిజంగా అది ఆ అవకాశం కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. సో అసలు మీరు ఇండస్ట్రీకి అంటే నాన్నగారు త్రూనే వచ్చారా, ఎలా వచ్చారు మీరు? ఇప్పుడు మీ పాపకు వచ్చిన అవకాశం లాగా అట్లా వచ్చిందా మీకు కూడా? కాదు. ఎలా జరిగిందంటే యాక్చువల్గా మా బ్రదర్ కిట్టిగాడ్ అని చెప్పి ఒక టీవీ సీరియల్ చేశాడు. కిట్టిగాడ్ తెలుసు. అవును. దానికి అన్నయ్యకి నంది అవార్డు వచ్చింది. సో ఆ నంది అవార్డ్స్ ఫంక్షన్ లో మా గురువు గారు రేలంగి నరసింహారావు గారు అన్నయ్యని చూసి. రేలంగి నరసింహారావు గారు మీ గురుగారా? మా ఫస్ట్ పిక్చర్ ఆయనే కదా, ఇది 2 మొగుడు పక్కింటి. అదే. దానికి అన్నయ్య అయితే బాగుంటుంది అనుకున్నారు, బట్ ఆయన చూసేటప్పటికి తర్వాత సినిమా స్టార్ట్ అయ్యేప్పటికి కొంచెం టైం పట్టింది. సో ఆ 1.5 years అంటే చిన్నపిల్లలు టక్కున ఎదిగిపోతారు కదా. సో దానివల్ల పిల్లడు పెద్ద అయిపోయాడు అని చెప్పి అనుకున్నప్పుడు అన్నయ్యతో పాటు నేనున్నాను. సో ఈ పిల్లడైతే బాగుంటాడని చెప్పి నన్ను ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి నాకు గోచి కట్టి ఫోటోషూట్ చేసి డైలాగ్ నాకు ఆడిషన్ చేశారు, డైలాగులు చెప్పించారు, నీలేసి కనుగొట్టమన్నారు. సో తర్వాత మళ్ళీ తెలిసిన అంటే ఒక గమ్మత్తైన కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఈ మాట రాజేంద్ర ప్రసాద్ గారు నేను మధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పారు అనమాట. ఇలా ఇప్పుడు ఈ మధ్య ఒక అంకిల్ 30 years కంప్లీట్ అయింది. June 13th నా ఫస్ట్ క్లాప్ పడింది దాసరి గారి చేతుల మీదుగా. 30 ఏళ్ళు దాటింది. సూపర్. అయితే నేను ఆయనకి ఫోన్ చేసి, అంకిల్ ఇలాగా 30 ఏళ్ళు దాటిపోయింది అంకిల్, ఇప్పటికీ నేను ఏదో చాలా బాగా చేస్తాను అనుకుంటారు, మీరు కదా అంకిల్ దగ్గర నుండి చేయించారు కదా అంటే ఆయన ఒక మా భలే మాట అన్నారు. నాకు రెస్పాన్సిబిలిటీ రా మరి, ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ లో మీ నాన్న హీరో, నీ ఫస్ట్ పిక్చర్ లో నేను హీరో. సో మరి మా హీరో గారు అబ్బాయి కదా, నేను మరి నేర్పించుకోవాలి కదా. ఆయన కూడా మామూలుగా మాట్లాడారు, సూపర్ కదా, కనెక్టెడ్ బాగా కలిపారు. ఆయన గుర్తుంది, ఇంకా అదే ఆశ్చర్యపోయాను. అరే మనం ఎక్కడ చేసాం, తిరుపతిలో హోటల్ ముందు చేసాం కదా, ఫస్ట్ సాంగ్ చేసాం కదా అన్న. సినిమా అంతా మ్యాక్సిమం తిరుపతి కదా, మొత్తం తిరుపతి. అండ్ ఇంకో ఆశ్చర్యపోతారు చెప్తే, less than 20 days జరిగింది సినిమా. 20 రోజులు అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది, సంవత్సరం ఆడింది. ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ ప్లానింగ్. గ్రౌండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి. అంటే ఆయన డేట్ దొరికేది కదా, ఆ 20కే ఆయన ఎక్కడికి నుంచో ఎంత బిజీ యాక్టర్ అప్పుడు. బిజీ. అవును, అదొకటి. తర్వాత పెళ్లి పుస్తకం కాంబినేషన్, పెళ్లి పుస్తకంలో ఈయన దివ్యవాణి గారు సేమ్ కాంబినేషన్. సో అప్పటికే ఆయన మహానా పెళ్లి అంటే వచ్చేసింది, లేడీస్ చిల్డ్రన్ వచ్చేసింది. సో ఏప్రిల్ 1 విడుదల, అప్పుడు రిలీజ్ అయినట్టుంది. సో అప్పటికే మంచి స్టార్ హీరో ఆయన. అదే నన్ను అంకిల్ మీకే, ఇప్పుడు నాకు ఫస్ట్ పిక్చర్ కాబట్టి నాకు అదొక మెమరీ, నాకు గుర్తుంటుంది ఎక్కడ జరిగింది ఏంటి, ఎవరికైనా ఫస్ట్ గుర్తుంటాయి. మీరు అప్పటికే బోల్డ్ సినిమాలు చేస్తున్నారు, అయినా అంటే నాకు ఆ సినిమా స్పెషల్ రా.
అంతేనా? కానీ నిజంగా స్పెషల్ సినిమా అనేది. రాజేంద్ర ప్రసాద్ గారికి స్పెషల్ సినిమాలు అంటే చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఎదురింటి మొగుడు పక్కటి పిల్లం ఒకటి, పెళ్లి పుస్తకం మెయిన్ వెరీ వెరీ స్పెషల్ పిక్చర్. రీసెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో ఆ నలుగురు ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఎస్. ఇంకొకటి ఏంటంటే ఆయన అంటే అద్భుతమైనటువంటి అందరికి తెలిసిందే, ఆయన నటికి కిరీటి అన్నారు ఆయన. అవును. ఇంకొకటి చూడండి, అంటే డైరెక్టర్స్ కి కావాల్సిన నటుడు ఆయన. అంటే ఇప్పుడు ఒక బాపు గారు కానీ, లేదంటే జంధ్యాల గారు కానీ, మా గురువు గారు రేల నరసింహారావు గారు కానీ, ఈవి గారు కానీ, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన నటన చేయగలిగినటువంటి అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్స్ పడ్డం, సో ఈయనకి వాళ్ళు దొరకడం, వాళ్ళకి ఈయన దొరకడం. ఇంకోటి వాళ్ళు రాసుకున్న కథలకు కూడా రాజేంద్ర ప్రసాద్ అయితేనే బాగుంటుంది అని కూడా వంశీ గారు ఒకళ్ళు ఆయన చూడండి. అసలు అంటే వీళ్ళ సినిమాలు పడ్డం అసలు అంటే ఆ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ వీళ్ళందరికీ, ఈ 6 దర్శకులు ముఖ్యంగా నాకు తెలిసి ఆయన కెరియర్ లో ఈ 6 చాలా కీలకమైన పాత్ర. అవును, నిజమే, మీరు మంచి మాట చెప్పారు. వాళ్ళు కూడా ఏ ఆర్టిస్ట్ కైనా ఎప్పుడైనా సరే డైరెక్టర్ సరైన డైరెక్టర్ పడితేనే ఎలివేట్ అవుతుంది. లేకపోతే ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా కూడా నిలబడదు. అది నిలబడాలి, అది రీచ్ అవ్వాలి అంటే అది చేయించే దర్శకుడు సరైన దర్శకుడు అయి ఉండాలి. ఓకే, సో అలాంటి మహానుభావులు దర్శకులు వాళ్ళందరూ కూడా. సో బాలదత్తి గారు, నేనంటే కాంట్రవర్షియల్ జోలికి పోదలుచుకోలేదు, కానీ మరి మీరు ఇంత మంచి నటుడు, ఇంత అందంగా ఉంటారు, అంటే బాల నటుడి నుంచి మంచి ఎదిగారు, ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాల దాకా చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఎందుకు మంచి అవకాశం పడలేదు మీకు? కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఇప్పుడు మనకి కొన్ని లాజిక్లు ఉండవండి. ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే నేను ఒకటి నిజం, నేను చదువు కోసం నేను బ్రేక్ తీసుకున్నా. అంటే మన ప్రయత్నం లోపమేనా? ప్రయత్న లోపం కాదు, అయితే ఇప్పుడు తట్టాలండి. ఇప్పుడు మనకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నారండి, ఒక చాలా మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఒక చాలా కీలకమైన పాత్ర ఉంది, ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అనగానే ఒక నవదీప్ చేస్తే బాగుంటుందా, లేకపోతే శివబాలాజీ చేస్తే బాగుంటుందా, లేకపోతే బాలాజీ చేస్తే బాగుంటుందా అని అక్కడ తట్టగలగాలి. అక్కడ తట్టి ట్రై. ఇప్పుడు మొన్న ఎందుకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ శివాజీ గారు మొన్న కోర్టు సినిమా చూసారు కదా మీరు? కోర్టులో శివాజీ గారిని పెట్టాలని ఆలోచన ఎవరికైనా వస్తుందా? నిజంగానే వాస్తవం. చూడండి, ఆ డైరెక్టర్ కి ఆయనకి ఆ థాట్ వచ్చింది కాబట్టి ఆయన ఏంటో అందరికి మళ్ళీ ప్రూవ్ అయింది. ఆయన చెప్పాడు పడలేదురా బాబట్టి వర్ట్గా పడ్డదని ఆయన కూడా చెప్పుకున్నాడు పాపం ఆయన కూడా. అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఎవరో ఒకటి గుర్తు చేసి దాన్ని, ఎందుకంటే ప్రయత్న లోపం వాస్తవం లేకపోవడం లేదండి. నేను ఎంతవరకు నేను కమ్యూనికేట్ చేయాలో అంతవరకు నేను అందరికీ కమ్యూనికేట్ చేశాను. ఒక స్థాయి దాటి ఒక పాయింట్ దాటి వెళ్ళలేము. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను చేద్దాం అనుకుంటున్నానండి, నేను హీరోనే అనుకోవట్లేదు, పర్ఫార్మెన్స్ స్కోప్ అయితే నేను చేస్తాను, నేను ఫ్లెక్సిబుల్ గా ఉన్నాను, ఓన్లీ హీరో అనుకోవట్లేదు. ఇప్పుడు పొలిమేర సినిమా చూసారు మీరు? పొలిమేరలో ఎవరు హీరో? రాజేష్ గారు. రాజేష్ బాబు హీరోనా విలనా? అదే ఎగ్జాక్ట్లీ. అంటే నేనంటే కీలక పాత్రలు. రాజేష్ బాబుది పొలిమేర 1 చూస్తే మీరు, 2లో నా స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ 1లో ఆయన, నేను, మన గెటప్ సీను, మా ముగ్గురు పాత్రలు దే ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంటే నేను హీరోనే చేయాలని అనుకోవాలి. చాలా మందికి ఇప్పటికీ అపోహం ఉంటుందంటే వాళ్ళైతే హీరోగా చేసినట్టు హీరోనే చేస్తాడేమో అని. ఎందుకు అనుకోవాలి అలాగా? సంబడి హ్యాస్ టు ట్రై. ఈయన మీద మనం ఇతని మీద ఇంకో ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఎవరైనా ట్రై చేయగలిగితే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే నాకు కూడా వాడుకోవడం వాళ్ళ వంతు కావాలి. ఎగ్జాక్ట్లీ, అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరు హీరోలు అయిపోతే మిగతా క్యారెక్టర్స్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఆలీ గారు చూడండి ఎంత బ్యాలెన్స్డ్ గా వెళ్తారు. చాలా మంది ఉన్నారు మనకి ఎగ్జాంపుల్స్. మన ఆలీ గారు ఉన్నారు, అంటే ఆయన హీరోగా చేస్తూ కమెడియన్ గా చేస్తూ అదే అంటున్నాను బ్యాలెన్స్ చేశారు. మన దర్శి ఈ మధ్య కాలంలో చూడండి, దర్శి వచ్చే తర్వాత మన వెన్నెల కిషోర్, అంటే దర్శి కూడా చూడండి మంచి మంచి సినిమాలు పడ్డాయి. బలగం గాని, మల్లేశం గాని, కోర్టు గాని. సో ఎప్పుడైతే అలాంటి సినిమాలు పడతాయో ఆర్టిస్ట్ యొక్క తనకు టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. అది చేస్తూనే మధ్య మధ్యలో సరదాగా చేస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు ఈ మధ్య సారంగ పని కూడా చేశాడు, చాలా బాగుంది, చాలా మంచి అంటే బాగుంది. కమర్షియల్ గా ఎంత అనేది నాకు తెలియదు కానీ మంచిగా ఉంది, సినిమా బాగుంది, డీసెంట్ గా ఉంది సినిమా. సో అలాగా అలాంటి డైరెక్టర్స్ అలాంటి కథలు పడగలిగితే మనకి నేను చెప్తాను, నేను అదే స్పేస్ అని నేను అనుకున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హిందీలో ఇప్పుడు ఒక ఇర్ఫాన్ ఖాన్ గారు ఉన్నారండి, మా ఒక నసీరుద్దీన్ షా ఉన్నారు, ఎంత అద్భుతమైన యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. నానా పాటేకర్ గారు, ఇర్ఫాన్ ఖాన్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్యన ఆయన పరమోపదించారు. సో ఇలాంటి మహానుభావులు వాళ్ళలో ఆర్టిస్ట్ ని వాడుకున్నారు చాలా మంది. ఎందుకు మనోజ్ బాజ్పేయి ఉన్నారు, మనోజ్ బాజ్పేయి ఆయన అద్భుతమైన యాక్టర్, హీరోని చూడక్కర్లేదు ఆయన, యాక్టర్ చూస్తాం. నిజంగానే కరెక్టే. సో నేను ఆ స్పేస్ లోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో అది ఇప్పుడు ఈ మాటతోటి ఇప్పుడు డైరెక్టర్లు అందరికీ తెలుసుకుని కొంచెం ఏమైనా మంచి అవకాశాలు. నాతో చాలా మంది అన్నారు,
మీరు హీరోగానే చేశారు కదండి, హీరోగానే చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటాం? ఒకసారి అప్రోచ్ అయితే తెలుస్తుంది. నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తాను, ఖచ్చితంగా నేను ప్రాధాన్యత చూసుకోవాలి, డెఫినెట్లీ ఖచ్చితంగా చూసుకుంటాను. క్యారెక్టర్ ఎలివేషన్ క్యారెక్టర్ చేయాలనుకుంటాం, తప్పలేదు. కానీ ఇంకొకటి ఛాలెంజింగ్ గా వచ్చినప్పుడు ఏ యాక్టర్ కాదంటాడండి. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ లాంటి మనిషి సతీలీల అతని సినిమా చేశాడండి. ఆయన అసలు ఎవరన్నా ఊహిస్తాం మనం? అసలు ఆయన హీరో కాదు ఆ సినిమాకి, అంతకన్నా గొప్ప వాళ్ళు లేరు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. పైగా ఆయనకి మనో గారి వాయిస్ ఇచ్చారు అద్భుతంగా, అది పేర్లు డైలాగులన్నీ కూడా చూడండి. అసలు ఆయన కమెడియన్ ఆ సినిమాకి. అవును, దాంట్లో అసలు మొహమ్మద్ పడక్కర్లా మాట్లాడడానికి, ఆయన కమెడియన్ ఆ సినిమాకి, కానీ చేశాడు ఆయన. సో ఎవరైనా తట్టి ఇతను ఎందుకు వాడుకుందాం అని ఎవరికైనా. కమల్ హాసన్ గారు కూడా క్యారెక్టర్ కోసం చూస్తారు కదా, డెఫినెట్. ఎందుకంటే కోవేశ్వర్లో భారీ క్యారెక్టర్ చేసిన మళ్ళీ వైఫ్ చూడండి, హీరోయిన్ చూడండి, ఆవిడ కమెడియన్. అలా ఆర్టిస్టులకి అంటే జెన్యున్ గా ఆర్టిస్టులకి అలాంటి ఫీలింగ్స్ ఉండవండి. హీరోయిన్ ఉండాలి, సాంగ్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి కాదు, పర్ఫార్మెన్స్ పాత్ర ఉండాలి, పాత్రకి ఒక వెయిటేజ్ ఉండాలి అంతే. కానీ నిజంగా పాత్ర ఉంటే అది అలాగా మన స్క్రీన్ మీద ఉన్నప్పుడు మనం చూసుకుంటాం కూడా, జనం ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా చేసేవారు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు పొలిమేర మీరు చూస్తుంటుంటే కనుక నాకు ఆ క్యారెక్టర్ కి స్టామరింగ్ లేదు. ఒరిజినల్ గా మన జంగయ్య క్యారెక్టర్ కి స్టామరింగ్ లేదు. నేను ప్రపోజ్ చేశా డైరెక్టర్ కి, సోదరా ఇది ఇంకార్పొరేట్ చేద్దాం దీనికి, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అని. అఫ్ కోర్స్ డెసిషన్ అయిందే, ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఆయన కాల్. ఒక సలహా ఇవ్వడం అనేది మన ధర్మం కాబట్టి. ఆర్టిస్ట్ గా నా స్వార్థం ఏంటి, వీడు బాగా చేశాడే అనిపించుకోవడానికి, ఒక పాయింట్ పడడానికి, ఒక మార్క్ పడడానికి, ఏదో ఆర్టిస్ట్ గా తాపత్రయం ఉంటుంది కదా. కాకపోతే ఆయన దాదాపు ఒక వారం రోజుల పాటు సోదరా నేను కన్విన్స్ అయ్యే వరకు నాకు 2 వెర్షన్స్ కావాలని అడిగాడు. ఎందుకంటే రేపొద్దున సరిగ్గా రాకపోతే అది మీ క్యారెక్టర్ కే సినిమాకి ఎఫెక్ట్ అయిపోతుంది. సో ప్రతిరోజు ప్రతి షాట్ 2 వెర్షన్స్ చేసేవాడిని. ఒకటి విత్ స్టామరింగ్, ఒకటి వితౌట్ స్టామరింగ్ చేసేవాడిని. సో చేసినప్పుడు ఆయన ఒక 7th డే ఎప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి సోదరా ఇంకా మిగతా రోజులన్నీ కూడా మనం విత్ స్టామరింగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ప్రపోజ్ చేశాను, నేను ఒడి దగ్గర పెట్టుకుని చేయాలి, మరి నేను జస్టిఫై చేయాలి. సో నేను డైలాగ్ చూసుకుని ఫస్ట్ లైన్ లో పెట్టాము. ఇప్పుడు 2 బాధ్యతలు మీకు. అవును, మీ క్యారెక్టర్ ఎలివేట్ కావాల్సి ఉంటుంది, సినిమాకి డ్యామేజ్ కాకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ లైన్ లో పెట్టాం, ఇప్పుడు సెకండ్ లైన్ లో వద్దు, మళ్ళీ థర్డ్ లైన్ లో పెడదాం, వెంటనే వస్తే బాగోదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో, నాకు తెలిసిన సర్కిల్లో కొంచెం ఆ ఇష్యూ పాప ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని తలుచుకునేవాడిని, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేవాడిని కావాలని. ఆ టైంలో గుర్తు చేసుకుని అది ఎక్కడెక్కడ ఇదవుతుంది, ఇబ్బంది అవుతుంది జనరల్ గా అన్నప్పుడు, కొంచెం టఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు, కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని నెంబర్స్ చెప్పేటప్పుడు, లేకపోతే ఎమోషనల్ అవుతున్నప్పుడు, సో దాన్ని కాయిన్ చేసుకుని దాని బేసిస్ లో ఎక్కడెక్కడ పెడదాం, మళ్ళీ అతిగా అనిపించకూడదు, అలాగని ఉండకూడదు. సో అలా. సో ఇది ఎందుకు చెప్తున్నా ఉదాహరణ, ఎప్పటికైతే మనకి ఛాలెంజింగ్ గా ఒకటి వస్తుందో మనం దానికి ఎంతో ప్రాణం పెట్టేస్తా ఉంటాం. నేనే కాదు, ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఒకటి అలాగే మన నీలకంఠ గారి సినిమా ఒకటి చేశాను, వెబ్ మూవీ అది. దాంట్లో గుడ్ వర్డ్గా చేశాను, ఫస్ట్ టైం గుడ్ వర్డ్గా చేశాను. సో గుడ్ వర్డ్గా చేసినప్పుడు ఏంటి, గుడ్ వర్డ్ గాను ఉండాలి, అది నప్పించగలను, ఎప్పుడు ఇంతకు చేయలేదు. సో పైగా దానికి మళ్ళీ దానికి హోంవర్క్ చేసి వాళ్ళని చాలాసేపు అబ్జర్వ్ చేసి, అది మళ్ళీ చేసేది మెయిన్ లీడ్ క్యారెక్టర్ అందులో. అంటే నేను హీరో అనే మాట ఎందుకు వాడట్లేదు అంటే అది వెబ్ మూవీ అది కూడా. సో అది 2 మెయిన్ క్యారెక్టర్స్ అందులో, దాంట్లో నేను మెయిన్ లీడ్. సో అది చేసినప్పుడు కూడా అంటే ఒక ఐ లెవెల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడడం, ఇలా చూసుకుంటూ మాట్లాడడం, అది చూసే వాళ్ళకి ఓహో వీడు గుడ్ వాడు అనమాట, విజువల్లీ ఛాలెంజ్డ్ అనే విషయం అర్థం కావాలి. అండ్ న్యాచురల్ గా ఉండగలగాలి, పైకి కళ్ళజోడు ఉండదు. డైరెక్ట్ కళ్ళు కనిపిస్తే ఇలా చూస్తే తెలిసిపోతుంది. నేను ఇలా చూస్తూ ఇలా మాట్లాడాను అనుకోండి, సో ఓకే ఇతను పాపం కనిపించడం ఇతనికి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఈ చెవిటి పెడుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్త పడి, చాలా మైన్యూట్ న్యూయాన్సెస్ అన్ని కూడా ఆయన కూడా చాలా అద్భుతంగా చేసి చూపించారు నీలకంఠ గారు. సో అలాగా సంథింగ్ ఛాలెంజింగ్ విచ్ కమ్స్ యాక్టర్కి పండగ అండి. సో నేను అలాంటి ఛాలెంజెస్ కోసం చూస్తున్నాను. ఓకే, సో అలాంటి ఛాలెంజ్ క్యారెక్టర్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి మీకు అంటే సరస్వతి పుత్రుడు, మీరు మంచిగా రాయగలరు, రైటరు, పాడగలరు, యాక్ట్ చేయగలరు. ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు ఎదిగారు కాబట్టి టోటల్గా ఇండస్ట్రీని మొత్తం అవపోషణ పట్టుకున్నటువంటి వ్యక్తి మీరు. సో ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, తప్పకుండా మీకు అటువంటి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా చూసుకుంటే పొలిటికల్గా అంటే ఈ మధ్య అంటే ఇది అడగొచ్చలేదు నాకు తెలియదు కానీ బట్ అడుగుతా, దానికి మీరు ఏం సమాధానం చెప్తే చూస్తా. మన ఈ మధ్య మీరు తెలుగు మహాసభలో చిన్న మాట తొట్టిల్లింది, దాంతో మిమ్మల్ని ఘోరంగా ట్రోల్ చేశారు. మిమ్మల్నే కాదు, అంతకుముందు ఉన్నటువంటి ఎవరు మన అల్లు అర్జున్ గారు కూడా ట్రోల్ చేశారు. ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డికి ఇంకో ఆర్టిస్ట్ బలి అని. అవును, దాని మీద ఏంటి మీరు ఏం చెప్పాలి? ఏం లేదు, చెప్పడానికి లేదు, చిన్న పొరపాటు జరిగింది.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పొరపాటు జరిగినప్పుడు పొరపాటునే ఫోకస్ చేస్తారు కానీ దాని కారణం ఎవరు పట్టించుకోరు. అది సరే, దాన్ని మాటలు ఏదో తొట్టిల్లిందని అన్న లైట్గా తీసుకోరు. అది ఇంకొకటి ఎందుకు జరిగిందని కూడా ఆలోచించరు. ఇప్పుడు అది జరిగిన ఒక 10 seconds వెనక్కి వెళ్ళి చూస్తే ఎవరైనా అక్కడ సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోయినాయండి. యాక్చువల్గా నేను చెప్పాలి లైట్స్ ఆఫ్ సౌండ్ ఆఫ్. నేను చెప్పకుండా ఒక పాప పాట పాడుతుంటే ఆ పాప పాడుతున్న పాట ఫోన్ కనెక్ట్ చేశారు. ఫోన్ రింగ్ అయిపోయింది. ఆ లైట్ అండ్ సౌండ్ ఇన్ఛార్జ్కి ఏం చేయాలో తెలియక వాళ్ళు సడన్గా ఆఫ్ చేసేసారు. అంత పెద్ద ఈవెంట్. ఎవరైనా ప్రపంచంలో మెడకేమ తలకన్నాడు ఎవడైనా కూడా ఒక సీఎం పేరు మర్చిపోతాడండి. ఎవడైనా మర్చిపోతాడు సీఎం పేరు. పైగా ఆయన వస్తున్న నేను అప్పటికే ఆయన పేరు ఒక 40-50 సార్లు చెప్పుకుంటా. నేను ఆ రోజే కాదు ఆ ప్రోగ్రామ్ నేను పొద్దు నుంచి సాయంత్రం చేశాను. యాంకరింగ్ 3 రోజుల ప్రోగ్రామ్ అది. 3 days ప్రోగ్రామ్ అది. పొద్దు నుంచి సాయంత్రం దాకా చేశాను నేను. ఎన్నిసార్లు చెప్పాను ఆయన పేరు, అవి ఏమి బయటికి రావు. అంటే అలాంటి ఒక పొరపాటు ఒక సీఎం ఉండగా ఆయన సమక్షంలో ఎవరన్నా తప్పు చెప్పే సాహసం చేస్తారా? అంటే ఏదో జరుగుండాలి అని ఇద్దరు ముగ్గురు మాట్లాడలేండి పాపం. అంటే అసలు ఎవరు అనలేదని అంటూ లేదు. ఒక 2-3 ఎవరు అంటే నాకు ఎక్కడ వేసిందంటే ఇప్పుడు నేను మాట్లాడితే నేను చెప్తే అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే నా సైడ్ తప్పు జరిగింది, నేను వెంటనే క్షమాపణ చెప్పాను. నేను ఆయన క్షమాపణ లేఖ కూడా రాసి పంపించాను ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి పంపించాను. నా సైడ్ నుంచి ఇప్పుడు నేను కావాలని చేయలేదు, అందరికీ తెలుసు. నేను ఎందుకు చేస్తాను? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ లైట్ అండ్ సౌండ్ ఇన్ఛార్జ్ అండి కిరణ్ కుమార్. అవునా? ఓకే ఓకే. ఆ ఇన్ఛార్జ్ ఆయన. సో ఆయన పేరు తిరుగుతుంది. అందుకే అప్పుడే మాట్లాడుకుంటున్నాం లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేయాలి, సౌండ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి, పోడియం దగ్గర తెలియదు కదా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి తెలుస్తుంది. ఎవరికి తెలియదు అసలు ఎందుకు జరిగింది అని. ఒకళ్ళని ఎందుకు జరిగింది అని అడుగుంటే బాగుంటుంది. అడగలే, దాని మీద డిబేట్లు వేసేసి సరే నేను అంతే సైలెంట్ గా ఉన్నా కొంతకాలం అయిపోయి చెప్దాను తర్వాత. సో ఎవరు కావాలని చేయరు ఇట్లాంటివి. ఎందుకు చేస్తారు చెప్పండి. సో అక్కడ ఏమైందంటే యాక్చువల్ జరిగింది ఇది. పాప కూడా ఏంటి, ఆ అమ్మాయి పాడాల్సిన 3 పాటలు 5 పాటలు పాటించాం. ఎందుకంటే ఆయన రావడానికి, రేవంత్ రెడ్డి గారు రావడానికి టైం పట్టింది ఆ రోజు. సో ఫిల్ చేసే ప్రాసెస్ లో అమ్మాయి దగ్గర లేక ట్రాక్స్ ఫోన్ కనెక్ట్ చేసేసారు వాళ్ళ నాన్నగారు. ఫోన్ కనెక్ట్ చేసేప్పటికి ఏమైంది, సీఎం గారు వచ్చి నుంచున్నారు, సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఎవరికి తెలియదు. నాకు తెలియదు. కన్సోల్ కూడా కనెక్ట్ చేసి పెట్టేశారు దాన్ని. పెట్టేశారు. ఫోన్ రింగ్ అయిపోయేసరికి వాళ్ళు కంగారు వచ్చేసి మొత్తం ఆఫ్ చేసేసారు. నేను చెప్పాలి లైట్స్ ఆఫ్ అని చెప్పి. సో దాని తర్వాత మీరు చూడండి చూసి తెలుస్తుంది, లైట్స్ ఆఫ్ అయిపోయి ఉంటాయి, మ్యూట్ అయిపోయి ఉంటుంది అంతా కూడా. ఒక్కసారి చీకటి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇదేంటి కిరణ్ ఏంటి ఏం జరిగింది నన్ను. పాప ఏడుస్తుంది పక్కన, ఆ అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయిని పాప ఆమె మీద అరుస్తున్నారు, ఏమైంది ఏమైంది ఏం చేస్తావు నువ్వు అని. ఆమె ఏడ్చేస్తుంది అక్కడ. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పినంతసేపు పట్టలేదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయాయి ఇవన్నీ కూడా. ఈ ఇబ్బందులు ఎవరికి తెలియదు కదా. సో దాంతో ట్రోల్ చేశారు. సరే అంటే నేను చెప్పాక నా ధర్మం నా వరకంత వరకు నేను వెంటనే వచ్చాను, క్షమాపణ చెప్పేశాను ఆయనకి. ఇక తర్వాత ఆయన క్షమాపణ లేకుండా పంపించాను, సెక్రటరీ పంపించాను. రెస్పాన్స్ ఏమైంది ఉంటుందండి ఆయనకి 1,00,000 3 లక్షలు అంటే పొరపాటుకి గారిని పట్టించుకున్నంత కాదు కానీ ఓకే క్షమాపణ చెప్పాడని అనుకోవచ్చు అండి. డెఫినెట్లీ ఒకటండి, ఇప్పుడు పొరపాటుకి తప్పుకి అందరికీ తేడా తెలుస్తుంది. సో దాన్ని పెద్దవాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకుంటారు. అదే ఎందుకంటే ఈ విషయం ఎందుకు అడిగానంటే మీ ద్వారా క్లారిటీ జనం కూడా ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తారో చూసారా, సోషల్ మీడియా మీద మీ ఉద్దేశం ఏంటి సార్ అసలు మామూలుగా అయితే? ఎందుకంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి. సో అసలు మీరు ఎందుకంటే మీరు అందరిని చూశారు ఇండస్ట్రీలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసు మీకు. మామూలు వ్యక్తి కూడా కాదు. సో ఏంటి వాటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? ఇది సోషల్ మీడియా అనేది సెపరేట్గా చూడక్కర్లేదండి. మామూలుగా ఎక్కడైనా సరే ఏ సమస్య అయినా ఏ విషయం జరిగినప్పుడు ఒక్క క్షణం మనం ఆలోచించి కాంటెక్స్ట్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే అది మన జీవితంలో అయినా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఆవిడతో మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడే మాట ఒక తప్పుడు మాట మాట్లాడాను అనుకోండి, సడన్గా ఎవరో విన్నారు, ఏంటి ఇంత ఇలా అనేసో అంటారు. కాంటెక్స్ట్ తెలిసిన వాడైతే ఓహో వీడు ఎందుకు అన్నాడా అర్థం చేసుకుంటాడు. మనం 1-to-1 మాట్లాడే మనుషుల్లోనే కాంటెక్స్ట్ ఇంత ముఖ్యమైనప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు చూసేవాడికి ఏమవుతుందంటే ఏ ముక్క చూస్తే మీరు రియాక్ట్ అవుతారో ఆ ముక్కలే ఎక్కువ వైరల్ చేస్తారు, మాట్లాడాలి కాబట్టి దాని మీద. సో తప్ప అసలు నిజం ఏమిటి అనేది ఆలోచించే వాళ్ళు తక్కువ. అది ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా చూసాను అనుకోండి, ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, మీకు బిగ్ బాస్ షో ట్రైలర్ వస్తుంది, ఆ ట్రైలర్ మీద చూస్తారు, చూసి మీకు అయ్యో ఏంటి ఇలా అన్నాడు ఏంటి అనుకుంటారు. ఎపిసోడ్ చూస్తారు,
ఫుల్ మ్యాటర్ చూస్తారు. ఓ ఇలా ఈ సందర్భంలో ఇలా అనాల్సి వచ్చిందా కాబట్టి అన్నం తప్పలేదని తెలుస్తుంది. సో ఏదైనా కూడా కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ముందే ఆవేశపడిపోకూడదు నా ఉద్దేశం. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు నేనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మనిషి అన్నాడండి తప్పు, నేను చూశాను అనుకోండి, నేనైనా ఏమనుకుంటాను, ఏంటి ఇలా అనేసాడు అనుకుంటాను. కానీ నిజంగా నాకు ఆ మనిషి మీద ఆ మనిషి ఎవడో తెలిస్తే కనుక వీడిగా చేసే రకం కాదే, ఎందుకు ఇలా చేస్తుంటాడు అని ఒక క్షణం ఆలోచించగలిగితే మనకు ఆన్సర్ దొరుకుతుంది నిజంగా. కానీ అందరూ అలా ఆలోచించగలిగే స్థాయికి రావాలి. మనకు అదేం కాదు, అదిగో పూలేంటి ఇదిగో తోక అనే టైపు టకటకే దాని మీద 100 రకాలుగా అల్లేస్తారు. అదే అంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా సమాజంలో మంచి బయటికి స్ప్రెడ్ అవ్వదండి, చెడే బాగా స్పీడ్గా టక్కన అయిపోతుంది. చాలా అంతే కదా. ఇప్పుడు మరి మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మీకు ఒక 4 షోలు ఇచ్చేయం, 4 ఆప్షన్లు ఇచ్చాం చూడమని చెప్పి, మీరు మంచి ఇన్స్పిరేషనల్ వీడియో చూస్తారా, లేకపోతే ఒక మంచి పాట చూస్తారా, కాంపిటీషన్ చూస్తారా, ఇద్దరు మనుషులు గొడవపడేది చూస్తారా అంటే అందరు గొడవపడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకే రోడ్డు మీద గొడవైతే మనుషులు అందరూ ఆగిపోయి చూస్తారు. ఆపేవాళ్ళు ఎంతమంది? చూసేవాళ్ళు ఎక్కువ, ఆపేవాళ్ళు తక్కువ. సో యూజువల్గా ఎప్పుడు అది నెగిటివిటీ ఆల్వేస్ స్ప్రెడ్స్ లైక్ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, అందుకే అంటారు మంచి మంచు వంటిది, చెడు చిచ్చు వంటిది. సూపర్. మంచు మంచు వంటిది, కరిగిపోతుంది, నిలబడదు ఎక్కువ కాలం. చిచ్చు అంటే చెడు చిచ్చు వంటిది, మామూలుగా కాదు, స్ప్రెడ్ నిజంగానే. సో మొత్తానికైతే ఆ వివాదం నుంచి అట్లా బయటకు వచ్చేసారు హ్యాపీగా, ఏ ఇబ్బంది లేదు. చెప్తున్నా వివాదం కూడా వాడుకోడదులేండి. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి బాలాదిత్య గారు? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇప్పుడు పాలిటిక్స్ మీద వెళ్తాం. ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ గారు ఏపీకి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే బాలయ్య బాబు గురించి మీకు ఉన్నటువంటి అనుబంధం చెప్పారు, ఆయనతో యాక్ట్ చేసిన అనుబంధం కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే మీ అన్నగారు ముఖ్యంగా చిరంజీవి గారు అంటే చాలా అభిమానం ఆయనకి. ఎందుకంటే స్టాలిన్ లో కూడా వచ్చిన సన్నివేశంలో ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. సో నాకు కూడా చాలా చాలా ఇష్టం చిరంజీవి గారు, చాలా చాలా ఇష్టం. నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, చాలా పెద్ద ఫ్యాన్, అలా ఇలా కాదు. సో అంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయం తక్కువ, కలిసాను ఆయన ఒక 4 సందర్భాల్లో కలిసాను. కానీ బట్ ఫర్ మీ హీ వాజ్ డెఫినెట్లీ సర్ప్రైజ్. అంటే ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పాలిటిక్స్ లో రావడానికి సర్ప్రైజ్ అయ్యాను. చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు ఆయన, బుక్స్ బాగా చదువుతారు, చాలా నాలెడ్జ్ ఆయనకి, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, సెలెక్టెడ్ పీపుల్ తోనే మాట్లాడతారు. ఒకసారి నాకు ఒక మంచి మెమరబుల్ ఇదేంటంటే ఆయనతో వజ్రోత్సవాలు అప్పుడు చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, రాఘవేంద్రరావు గారు, అల్లు అరవింద్ గారు ఇద్దరు ఉంటున్నారు. ఏదో మాట్లాడుతుంటే నేను రాసిన కవితల గురించి చెప్పడం మొదలెట్టాను. రంగారావు గారికి అయితే చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాఘవేంద్రరావు రెఫర్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పి అన్నయ్య చాలా బాగుంది అని చెప్పి ఒకసారి వినమని చెప్పి నా చేతి చెప్పించారు. అలాగే ఇంకొకరు కూడా ఐ థింక్ ఆయన ఇంకో ఇద్దరు చెప్పించారు. అని చెప్పి మీరు ఇంకా ఏం రాశారు అని చెప్పి నన్ను అడిగారు. సార్ నన్ను మీరు అనకండి, నేను చిన్నవాడిని అంటే లేదు పర్వాలేదు చెప్పండి మీరు అన్నారు. అంటే చూడండి సంస్కారం మనిషికి, ఆయన నాకు వయసులో చాలా పెద్ద, నాకన్నా స్థాయిలో చాలా చాలా పెద్ద మనిషి ఆయన, బట్ స్టిల్ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీబడి అని నేను రాసింది శివరంగారావు గారి మీద రాసిన కవిత చెప్పించుకుని, నేను రాసిన నానీలు చెప్పించుకుని, సో అండ్ తర్వాత నాతో అయిపోయిన తర్వాత కూడా నేను గమనించాను కదా, హీ వాస్ టాకింగ్ టు ఓన్లీ వెరీ సెలెక్టెడ్ పీపుల్. ఆయన మాట్లాడే టాపిక్స్ కూడా చాలా దాని ఏమంటారు, చాలా ఇంటలెక్చువల్ పీపుల్ మాత్రమే డిస్కస్ చేసే టాపిక్స్ మాట్లాడారు ఆయన. అప్పుడు తర్వాత అనుకున్నా, బట్ అలాంటి మనిషి వెళ్ళి ఇవాళ అసలు ఒక మామూలు విజయం కాదు. అండ్ 21కి 21 అదొకటిను, ఇంకొకటి అంటే మంచి చెయ్యాలి అనే ఒక 2 ఉంటాయండి, మంచితనం, సామర్థ్యం. మంచితనం మనకే పనికొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితో మంచిగా మాట్లాడాను అనుకోండి, వాడు మంచివాడు అంటాడు, అది వారి వరకే, మనిషి వరకే. బట్ సామర్థ్యం అలా కాదు, అది 10 మందికి పనికొస్తుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ మంచితనంతో కూడిన సామర్థ్యం ఉండడం చాలా చాలా అవసరం. అలాంటి పర్సనాలిటీస్ చాలా రేర్. సో ఆయన ఆకోవకు చెందిన మనిషి, చాలా చాలా మంచితనం ఉండి అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన వల్ల చాలా మందికి చాలా మేలే జరుగుతుంది, జరుగుతుంది కూడా. ఇంకా అంతే, నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో. అవును, ఆయన మామూలుగా ఆయన అధికారం ఎమ్మెల్యే కూడా కాకముందే డబ్బులన్నీ ప్రజలకు పంచారు కదండి, రైతులకి. ఆయన చేసేవన్నీ తెలుసు కదండి, లైక్ ఓపెన్ బుక్ నిజంగానే. సో కాకపోతే ఆయనతో యాక్ట్ చేసే అవకాశం రాలేదు, ఇంకా దక్కలేదండి. చిరంజీవి గారితో దక్కిందా? చేశాను.
చిరంజీవి గారితో హిట్లర్ సినిమాలో చిన్నప్పుడు చిరంజీవి చేశాను నేను. ఆ షాట్ ఒకటి ఉంటుంది, నేను నాలోంచి చిరంజీవి గారు వస్తారా, ఎంత గర్వంగా అనిపిస్తుంది. అదొకటి. ప్లస్ ఆయన కాంబినేషన్ కూడా యాక్ట్ చేశాను, ఆజ్కా గుండారాజ్ అని హిందీ సినిమా మన గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్. దాంట్లో నేను ఆయన మన ఇక్కడ తెలుగు మురళీమోహన్ గారు చేశారు క్యారెక్టర్, ఆయన కొడుకు క్యారెక్టర్ అనమాట. హిందీలో నేను చేశాను. ఓకే. అంటే చిరంజీవి గారు నాకు బాబాయ్ అవుతారు, ఆయన అన్న కొడుకు క్యారెక్టర్ చేశాను. సో అప్పుడు ఆయనతో కాంబినేషన్ చేశాను. ఆయన కూడా వెరీ ఎంకరేజింగ్ అండి, ఏం మెమరీ అయింది అసలు. బాబా మొన్న బాలకృష్ణ గారిది 50 years ఆఫ్ ఎన్బికే సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు నేను వెళ్ళాను, దానికి నేను కూడా వెళ్ళి ఆయన పలకరించాను. నేను అప్పుడు క్లీన్ షేవ్లో ఉన్నా, అంటే ఆయన గుర్తుపట్టలేదు, చాలా కాలం అయిపోయింది ఆయన కలిసి దాదాపు. సార్ బాగున్నారు సార్, నేను అసలు బాలాజీ నాకేం వయసు అయిపోయింది అనుకుంటున్నానండి. అది పక్కన రాజేంద్ర అంటే చూడు వయసు అయిపోయింది అనుకుంటున్నాడు, నాకు చెప్తాడట, నాకు నీ తెలుగు భాష అంటే చాలా ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం చాలా ఇష్టం, నీ రైటింగ్ స్టార్. ఎప్పుడండి 2005లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను రాసినవి పాడి వినిపించాను ఆయనకి. ఇప్పటికీ అది గుర్తుంది, ఇప్పటికి గుర్తు. ఆయన ఇప్పుడు చిన్న అంటే టు మేక్ పీపుల్ కంఫర్టబుల్, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలా లైట్ మన స్థాయికి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఒక చిరంజీవితో మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఎవరికైనా కూడా ఇనిషియల్ గా మనకి కొంచెం సెటిల్ అవ్వడం టైం పడుతుంది చాలా. అవును. సో ఆయన ఏం చేస్తారంటే ముందు దిగిపోతారు, ఫస్ట్ వాళ్ళ మన స్థాయికి వచ్చేసి అరే మనందరం ఒకటే బాయ్ అన్న ఫీల్ ఇస్తారు, మన కంఫర్ట్ కోసం. సో అలాగా నాకు 20 కూడా లేవు అప్పుడు, నేను చిన్న కుర్రాడు, అంటే ఆ చిన్న కుర్రాడు వయసుకి వచ్చాడు ఆయన. వచ్చేసి నేను పాటలు పాడుతుంటే జోక్ వేశారు అనమాట. అదిచ్చా ఇప్పుడు నువ్వు ఒక 25 ఏళ్ళ ముందు పుట్టినా, నేను 25 ఏళ్ళ తర్వాత పుట్టినా, చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. ఉన్నాయా, నువ్వు రాస్తున్నావు, పాడుతున్నావు, యాక్ట్ చేస్తున్నావు, నేను పాడాను కదా, పాపం జనం భరించారు. ఆయన మీద జోక్ వేసుకుంటారు అని. అంటే ఈ జోక్ ఆయన గుర్తు చేస్తున్నాను నాకు. ఇది ఇప్పుడు మాట మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పగా ఈ జోక్ వేసా కదా అని ఆయన గుర్తు చేస్తున్నారు. ఏమండి ఇన్ని ఏళ్లలో ఎన్ని లక్షల మందిని కలిసి ఉంటాడు ఆయన. బట్ స్టిల్ అంటే మనం ఒకళ్ళ మీద చూడండి అలాంటి మేధావులు. అందుకే మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా అంత మర్చిపోయే ఫ్యామిలీ కాదులేండి. అంటే ఇండస్ట్రీలో మీకు కూడా అందరికి పరిచయం కాదు అంటే నాకు తెలిసి, ఎందుకంటే మీరు కూడా అంటే ఎవరో ఒక బాహుబలి సినిమాలో 100 క్యారెక్టర్ కాదు కదా మీరు, మీ ఫ్యామిలీ కూడా. అండ్ ఇంకో చిరంజీవి టాపిక్ వచ్చింది కాబట్టి నాకు నాన్నగారు వచ్చి మాట్లాడుకున్నాం కాబట్టి, చిరంజీవి గారు శివశంకర్ వరప్రసాద్ పేరులో శంకర్ పెట్టుకోకపోవడానికి కారణం మా నాన్నగారే. ఎందుకని? నాన్నగారి పేరు శంకర్, అప్పటికే శంకర్ అనే పేరుతో ఇంకొక హీరో ఉన్నారు అని చెప్పి ఆయన ఆప్షన్ వదులుకున్నారు. సో ఒకసారి అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారనమాట, అప్పుడు శంకర్ అనే ఒక యాక్టర్ ఉన్నారు, అప్పుడే వచ్చారు, సో మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి నేను ఆ పేరు పెట్టుకోలేదు అని చెప్పి. ఆ శంకర్ మా నాన్నగారే. ఓ సూపర్. ఇది కూడా ఎక్కడ చెప్పలేదు ఎంతవరకు. ఓకే. అంటే అప్పుడు ఇద్దరు కూడా మంచి అప్కమింగ్ యాక్టర్స్ కాబట్టి ఇద్దరు 2 పేర్లు ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అంతే కదండి. అంటే ఆల్రెడీ ఒక యాక్టర్ ఎవరైనా వచ్చినప్పుడు, ఇప్పుడు నేను కూడా అందరూ ఆదిత్య అని పిలిచేవారు, నా చిన్నప్పుడు అందరూ ఆదిత్య. నేను హీరో అవుతున్న టైంకి ఆదిత్య ఓం ఉన్నాడు ఆల్రెడీ, అప్పటికే ఆయన లాయర్ చేస్తున్నారు. సో మళ్ళీ ఆదిత్య రిపీట్ అవుతుందని చెప్పి బాలాదిత్య యాడ్ చేసాం. సో అలాగా బాలాని ఎందుకు యాడ్ చేశారు? దానికి ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా రీజన్? ఒరిజినల్ పేర్లో బాలా ఉందా? ఓకే. రికార్డ్స్ లో ఉంది కాకపోతే వాడాలని అనిపించలా. ఆదిత్యని పిలిచేవారు. సో ఆదిత్య ఓము ఆదిత్య మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి అప్పుడు బాలా యాడ్ చేసాం అనమాట. సో డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి అలాగా. సో చిరంజీవి గారి పేరులో నా శంకర్, అప్పటికే శంకర్ అని ఆయన ఇంకో ఉన్నారని చెప్పి ఆయన ఆ పేరు పెట్టుకోలేదు. సూపర్. అయితే ఇది కొత్త విషయం, చాలా బాగా అనిపించింది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ మామూలుగా, అంటే ఇది బిజీగా ఉన్నారనిపిస్తుందా? ఇంకా అంటే నేను ఇందాక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీకు నేను ఈ క్యారెక్టర్ అయితే నేను చేస్తుంటే బాగుండేదని, ఇన్ని సినిమాలు చూస్తున్నారు కాబట్టి, ఇన్ని సీరియల్స్ కానీ ఇన్ని వెబ్ సిరీస్ చూస్తున్నారు, అటువంటి క్యారెక్టర్ నాకు పడితే బాగుండే ఇలాంటి క్యారెక్టర్ అని ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది? ఎందుకు బోల్డ్ సార్లు అనిపిస్తుంది, చాలా సార్లు అనిపిస్తుంది. మంచి క్యారెక్టర్స్ చూసినప్పుడు, మంచి పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు బా ఇలాంటిది మనకు పడితే బాగుండు కదా. నాకే కాదండి, ఏ ఆర్టిస్ట్ కైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దాహం అలాంటిది. దాహం అనాలి నిజంగా, నిజంగా దాహం అది. ఆ దాహం టు పర్ఫార్మ్, టు ప్రూవ్, ఎన్ని చేసినా ఇంకా కొత్తగా ఏదో చేయాలి అనేది ఏ ఆర్టిస్ట్ కైనా ఉంటుందండి. సో ఖచ్చితంగా అలాంటి
భయంకరమైన దాహం నాకు కూడా ఉంది. విపరీతమైన భయంకరమైన భయంకరమైన దాహం. ఓకే, కానీ అటువంటి క్యారెక్టర్ ఏదైనా పడ్డదండి ఇంతవరకు? మామూలుగా అయితే మీకు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్ కాబట్టి నాకు నేను అసలు ఇంకా సాఫ్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న ఇమేజ్ వేసేసుకుంటాం, వీడు సాఫ్ట్ గా బాగుంటాడు, సాఫ్ట్ గా బాగుంటాడు అని చెప్పి. ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది. మీలో కూడా ఒక విలనిజం ఉన్నది. నేను తమిళ గమ్మత్ ఏంటంటే తమిళ్లో క్లిక్ అయింది నేను చేసింది. నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసే తమిళ్లో ఓకే బాగా క్లిక్ అయింది. అక్కడ బాగా చూసారు, బాగా తిట్టుకున్నారు నన్ను. అంటే జనాలు తిట్టుకునే స్థాయికి నేను పర్ఫార్మ్ చేయగలిగానంటే మెప్పించారు అంటే ఓకే గుడ్. నాకు నా మీద కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తిడుతున్నారని చెప్పి ఫీల్ అవుతారు కొంతమంది. అసలు అదొక వరం. తిట్టుకుంటేనే కదా మనకు వాళ్ళ కనెక్టివిటీ తెలుస్తుంది మనకి. బాగా యాక్ట్ చేయకపోతే ఎలా కనెక్ట్ అవుతారు? సో అలాగా అది అక్కడ పాస్ అయ్యాను. నేను తమిళ్లో పాస్ అయ్యాను, తెలుగులో పాస్ అవ్వాలి. తమిళ్లో మరి మళ్ళీ అవకాశాలు ఏమి రాలేదు సార్ మీకు? తమిళ్లో మళ్ళీ రాలేదండి, ఇంకా చూస్తున్నా, వెయిట్ చేయాలి, అది వెయిట్ చేస్తున్నాను. ఓకే, భాషాపై భేదాలు ఏం లేవు, ఎక్కడైనా ఏలేయాల్సిందే మనం. ఏం లేదండి, నటుడికి అలా ఎందుకుంటే. అదే పైగా నేను అక్కడ పెరిగిన వాడిని, చెన్నైలో పెరిగిన వాడిని చిన్నతనం అంతా. తమిళ్ వచ్చా మీకు? బాగా బావచ్చు, కాన్ఫిడెంట్ గా వచ్చు. తమిళ్ ఇప్పుడు తెలుగు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, తమిళ్ కూడా ఇదే స్పీడ్. సో నాకు దానికి రంగారావు గారు ఇన్స్పిరేషన్. ఏ రంగారావు గారు? ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు, మీరు అసలు చాలా మంది తమిళియన్స్ ఆయన తమిళ అనుకుంటారు నిజంగా. నేను సీన్ చేసే ముందర ఆయన సీన్స్ చూసుకుంటున్నాను రెఫరెన్స్ కి. ఆయన స్పీడ్, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఎంత అంటే తెలుగులో ఎంత అనర్గళంగా, ఎంత కాన్ఫిడెంట్ గా ఆయన డైలాగ్ చెప్తారు, దానికి 0.1% తగ్గకుండా ఆయన తమిళ్లో చెప్పగలరు. అలాగే 0.1% తగ్గదు మీకు. సేమ్ స్పీడ్, సేమ్ ఎనర్జీ. నేను చూస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి, ఆర్టిస్ట్ ఒక ఆయన వచ్చి, మీరేంటి సార్ మా రంగారావు గారి సినిమా చూస్తున్నారు అన్నాడు. మా రంగారావు గారు ఏంటండి అన్న అంటే, ఆయన తమిళానండి అన్నాడు. ఊరుకోండి సార్, ఆయన మా తెలుగానండి బాబు అంటే, కాదండి ఆయన తమిళానండి అంటాడు. ఆయన వాళ్ళు ఒప్పుకోలేదు. చూసారా? అంటే నాకెంత ఆనందం వేసిందో, ఎంత ఓన్ చేసుకోవడం కూడా చూడండి. అంటే తమిళ ఆర్టిస్టులు కూడా ఆయన తమిళ ఆర్టిస్ట్ అని నమ్ముతున్నారంటే ఎంత మెప్పించి ఉండాలి ఆయన తమిళియన్స్ ని కూడా, ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మన 35 చిన్న కథ కాదన్న సినిమా వచ్చింది, రీసెంట్ గా వచ్చింది. దాంట్లో నివేత థామస్ అనే అమ్మాయిని చూసి నాకు ఎంత గౌరవం పెరిగిపోయింది అమ్మాయి మీద. అసలు తెలుగు కాని అమ్మాయి, ఇప్పుడు మనకి సుమ గారు ఉన్నారు యాంకర్, ఆవిడ మలయాళీ బాగా మాట్లాడతారు, తెలుగు అద్భుతంగా మాట్లాడతారు. అలాగా ఈ అమ్మాయి తెలుగు మాట్లాడడం కాదు, పై వచ్చి యాస, చిత్తూరు యాస, అసలు ఏం అద్భుతంగా మాట్లాడేది. పైగా ఇంకొక సింక్ సౌండ్, అది డబ్బింగ్ లేదు, సింక్ సౌండ్. చెప్పిన డైలాగ్ చెప్పినట్టు థియేటర్లోకి వస్తుంది మీకు, స్పాట్ లో చెప్పింది. ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. మన అదే అమ్మాయికి అవార్డు వస్తే, నాకు అవార్డు అమ్మాయికి వస్తుందని నాకు ఏమి పెద్ద ఆశ్చర్యం లేదు అందులో. నేను ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పుడైతే చూసానో అప్పుడు డిసైడ్ అయిపోయాను, చితకూడేసింది అమ్మాయి. అవును, అదేనండి ఆర్టిస్టిక్ ఛాలెంజ్. నిజంగానే నాకు అనిపించింది. అంటే నాకు కూడా అది చూసినప్పుడు ఈ క్యారెక్టర్ కోసం అంతలా అయిందా అనిపించింది సార్. నిజంగా అది ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే మనం హీరోయిన్ గా చూసాం కదా నివేతా థామస్ అంటే, చాలా మంచి యాక్టర్. పాత్ర ఎంత బాగా నప్పింది, చాలా అద్భుతంగా మడి కట్టుకుంటా ఆచార వ్యవహారాలు చాలా అంటే చెప్తున్నా కదా. అంటే ప్రతిదీ కూడా ఆవిడ నవ్వే నవ్వులో, ఆవిడ ఏడ్చే ఏడుపులో, ఆవిడ చెప్పే యాసలో, అన్నిట్లోనూ క్యారెక్టర్ కనిపించింది తప్ప నివేతా థామస్ కనబడలేదు. ఏదో క్రిస్టియన్ అమ్మాయి నివేతా థామస్ అనే అమ్మాయి, చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. అంటే కల్చరల్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది, అంటే లింగ్విస్టిక్ డిఫరెన్స్ ఉంది, కల్చరల్ డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ నప్పించింది. అది గొప్పతనం, ఆర్టిస్ట్ గొప్పతనం. మీరు మిమ్మల్ని చూస్తే తెలుగు అట్లా ఉట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడు తెలుగుకి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అంతా కూడా. తెలుగు అంటే తెలుగుని ఎక్కడికక్కడ కూడా కొంతమంది అంత ఎక్కువగా అంటే దాన్ని యూజ్ చేయట్లేదు, అంతా డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో తెలుగు భాషకి డ్యామేజ్ జరుగుతుంది అనేది కొంత ఆ మధ్య బాగా ఇదైంది. సో అటువంటిది బాలయ్య బాబు గారు అయితే ఈ విషయంలో అసలు ఒప్పుకోరు, తెలుగు ఎవరు డ్యామేజ్ చేయడానికి వీల్లేదంటాడు ఆయన. సో ఏంటి మీ ఉద్దేశం ఏంటి దాని మీద? ఎందుకంటే మనం ఈ విషయం కంపల్సరీ చర్చించాలి. ఎందుకంటే మీరు ఒక మంచి రైటర్, పాటలు పాడతారు, రాస్తారు కాబట్టి తెలుగుకి ఆ మాత్రం స్కోప్ ఉండే ఛాన్స్ ఉందా ముందు రోజుల్లో? ఒకటే మార్గం అండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరే అన్నారు తెలుగు యూజ్ చేయట్లేదు అని, మన తెలుగు వాడట్లేదు అనగలిగామా? తెలుగుకి డ్యామేజ్ అవుతుంది అన్నారు, తెలుగు నష్టం వాటిల్లుతుంది అన్నావా? అంటే మనకి తెలియకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కానే కాదు,
ఖచ్చితంగా మాట్లాడొచ్చు. కానీ మన జీవన విధానంలోనే మనకు తెలియకుండా ఈ ఇతర భాష అయిన ఇంగ్లీష్ మన విధానంలో ఒక భాగం అయిపోయింది. అవును. మనం గనక చాలా జాగ్రత్తగా ఉండి, అంటే ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటే మళ్ళీ ఇంగ్లీష్ వాడాల్సి వస్తుంది. పర్పస్ఫుల్ గా అంటాను, అంతే. అంటే పనిగట్టుకుని మనం మన పిల్లలకి మనం, ఎందుకంటే అంటే నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు, తమిళియన్స్ వాళ్ళకి కానీ మలయాళీస్ కానీ, ఆ మాటకు వస్తే కన్నడిగాస్ కూడా, వాళ్ళకి వాళ్ళ భాష అంటే చాలా ప్రేమ ఎక్కువ. మీరు గమనించండి, నేను ఇది ఒక జోక్ ఉంది జంధ్యాల గారిది, ఎప్పుడు అది జోక్ కాదు, నిజం అయిపోయిందండి. నేను ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ లో ఇద్దరు మార్వాడీస్ కనిపించాడు, హిందీ వాళ్ళు మార్వాడి భాషలో మాట్లాడుకున్నారు. ఒకటే లిఫ్ట్ లో మేము 800 900 ఉన్నాం, ఒక 27 ఫ్లోర్స్కి వెళ్ళాలి. ఈ గ్యాప్ లో ఎక్కుతున్న వాళ్ళలో ఇద్దరు తమిళ వాళ్ళు తమిళ్లో మాట్లాడుకున్నారు, ఇద్దరు మార్వాడి వాళ్ళు మార్వాడిలో మాట్లాడుతున్నారు, ఇద్దరు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నిజంగా చెప్తున్నా, ఇందులో అక్షరం అతిశయోక్తి లేదు. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే. సో మన భాషని మనం ప్రేమించగలిగి, మన భాషని మనం పెంచి పోషించగలిగితే అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మన ముందు మనం ప్రేమించాలి కదా. నేను ఇన్ఫాక్ట్ పొలిమేర అనే సినిమాకి టైటిల్ సజెస్ట్ చేసిన కూడా నేను కావాలని చాలా ఇన్సిస్ట్ చేస్తాను, సారీ అది బాగుంటుంది ట్రై చేయండి, తెలుగు పదం పొలిమేర అన్న మాట ఎక్కడ వాడుతున్నాం అండి అసలు? అవుట్స్కట్స్ అలవాటు అయిపోయాయి మనకి. ఇప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో అవుట్స్కట్స్ లో అంటున్నారు ఎక్కడ. సో మనకేమవుతుందంటే సాధారణంగా పట్టణాల్లో అంటే సిటీస్ లో ఎక్కువ మనకి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది మనకి దాని ఏమంటారు గ్లోబలైజ్ అవ్వడానికి వాటికి చాలా ఉపయోగపడుతుందండి, నేను కాదనట్లా. కానీ తెలుగును కూడా మనం ఇంకో చెప్తే ఏమవుతుంది, తెలుగును మనం కూడా చేస్తాం. సో మన పిల్లలకు మన పనిగట్టుని చెప్తే తెలుగును మనం కూడా అవును చెప్పాం కదా చేయాలన్నట్టు ఉంటుంది. అయితే వాడే మనల్ని ఎత్తిపోయి చూపిస్తారు కదా. కనీసం వాళ్ళు స్కూల్లో ఎలాగ ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు, కనీసం ఇంట్లోకి వచ్చిన డిడ్ యు ఈట్, వై ఆర్ యు వాచింగ్, ఎందుకు తిన్నావా, అంతే. మనలోనే ఉంటుందండి అంతా కూడా. మనం ఇప్పుడు నాకు కాస్త కోస్తూ తెలుగు అబ్బింది అంటే దానికి కారణం అంటే మా ఇంట్లో తెలుగు మాట్లాడతారు కాబట్టి. వాళ్ళు నిన్న ఈ మధ్య పెళ్లికి వెళ్ళాను, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆ అక్కని నేను చూసి దాదాపు ఒక 15-20 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. వాళ్ళ అబ్బాయి, వాళ్ళు తెలుగు వాళ్ళు, అచ్చ తెలుగు వాళ్ళు, అక్షరం తెలుగు రాదు అబ్బాయికి, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది వాళ్ళ అబ్బాయితో. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుగులో అద్భుతంగా మాట్లాడతారు తెలుసా అండి. అసలు అమెరికన్స్ మన తెలుగుని బ్రహ్మాండంగా నేర్చుకోవడానికి మన భాష మాట్లాడుకుంటారు. బాధాకరం. చూద్దాం ఏం జరగబోతుంది అన్నది. ఏమంటే ఇప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి కాలంతో పాటుగా. ఎప్పుడు ఏంటంటే నిన్న ఇవాళ కన్నా బాగుంటుంది, ఎప్పుడు కూడా గతం బాగుంటుంది. ఎవరు అడగండి మీ లైఫ్ లో బెస్ట్ ఫేజ్ ఏంటని అడగండి, అంతే. మీ లైఫ్ లో గోల్డెన్ పీరియడ్ ఏంటని అడగండి, చైల్డ్హుడ్, చిన్నతనం అంటారు. ఎవరికైనా అదే. కోతి కొమ్మచ్చలు, ఆ ఈత కొట్టుడు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా సార్? ఎక్కడ లేవు. ఇప్పుడు ప్రతి జనరేషన్ కి కూడా వాళ్ళదే బాగుంది, మా తర్వాత వాళ్ళది బాగాలేదు అనిపిస్తుంది. అవును, ఇది ఎప్పుడు ఉండే సమస్య. మీరు ఒక 50 ఏళ్ల క్రితం వెనకెళ్ళి ఉంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది బాగుందంటారు, ఇంకా బాగుందంటారు. సో కాలంతో పాటుగా వచ్చే మార్పులలో జరిగేది. బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది ఉన్నారండి తెలుగు భాష పాడవకూడదు అని చెప్పి సంస్థలు కొన్ని ఉన్నాయి, మనుషులు కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అందులో ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్పాలి, అందులో ఈనాడు సంస్థ ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సంస్థ. అవును, నిజంగా వాస్తవం అది. ఎందుకంటే మేము కూడా అందులో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి. నిజంగా అంటే నేను ముఖ్యంగా ఈ ఛాంపియన్ షో చేసినప్పుడు తెలియకుండా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే మనం కావాలని చేయం, ఇంగ్లీష్ వాడము, మనకు తెలియకుండా వచ్చేస్తుంది. అంటే సార్ కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది సార్, కొంచెం తెలుగు సార్ అంటుండేవాళ్ళు. నేను పిల్లలతో మాట్లాడుతుంటే తెలియకుండా ఫ్లోలో సో వాట్ యూ థింక్ ఏమనిపిస్తుంది అంటే, సార్ ఓకే అంటే 1-2 సెంటెన్స్ వరకు ఓకే, కొంచెం అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి సార్ ఇంగ్లీష్లోకి, తెలుగులో మాట్లాడండి అని చెప్పేవారు నాకు. సో అలాగా దాన్ని బాగా కాపాడారు వాళ్ళైతే, చాలా కాపాడుతున్నారు. అవును. సో మీ లైఫ్లో అంటే ఈ సినిమా నేను చేయలేకపోయాను, సినిమా విషయం పక్కన పెట్టినా మామూలుగా మీరు బాగా బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి, నేను చూసిన బాధపడుకోవడానికి. అంటే మిమ్మల్ని బాగా బాధించింది, ఎందుకంటే లైఫ్లో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అని కామను ఉంటాయి. సందర్భం అంటే ఏమన్నా? చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు తెల్లారితే రేపు ఎల్లుండి షూటింగ్ ఉంది అని చెప్పి అర్ధాంతరంగా మళ్ళీ పిలవలేకపోవడం, కట్ అయిన క్యారెక్టర్లు, సడన్ గా అంటే చాలా ఆశలు పెట్టుకుని ఉంటాం, చాలా కాలం తర్వాత మంచిది ఒకటి వచ్చింది,
అనుకున్నప్పుడు అర్ధాంతరంగా సారీ సార్ మీరు వద్దనుకుంటున్నారని లాస్ట్ మినిట్లో జరిగినప్పుడు, అలాంటప్పుడు ఖచ్చితంగా బాధేస్తుంది. గ్యాప్ ఎక్కువ, అంటే నేను యాక్చువల్గా గ్యాప్ సినిమాల నుంచి తప్ప మిగతా నేను ఇంకా వేరే దాంట్లో నేను బిజీగానే ఉన్నాను. అంటే ఉదాహరణకి మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, నేను సిఏ వాళ్ళకి కోచింగ్ ఇస్తారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సిఏ ఇంటర్ పిల్లలకి ఇండిగో లెర్న్ అనే ఒక సంస్థ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను అనమాట. సో నా అదర్ టైం ఫిల్ అవుతుంది. అది ఫీల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే మనసు ఇక్కడ ఉంది కదా, మనం చేయాల్సింది ఇది. బేసిక్గా మనం నటులం కాబట్టి మన మనసు అంతా అక్కడ ఉంటుంది, ఒరిజినల్ గా తిరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏంటంటే నా సిలబస్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఫిజికల్ క్లాసెస్ అనుకోండి, ఇన్ని బ్యాచ్ అంటే బ్యాచ్లు చెప్తాం. ఆన్లైన్ క్లాసెస్కి ఏంటి అంటే వన్స్ రికార్డెడ్ ఇస్ రికార్డెడ్. అవును. సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ఎక్కడ వస్తుంది మనసు, మళ్ళీ యాక్టింగ్ వైపు వస్తుంది. సో అలా వచ్చినప్పుడల్లా బాధేస్తుంది, ఇంకా మంచిది పడలేదు, ఇంకా మంచిది పడలేదు అనిపిస్తుంది. సో అలా మంచిది పడాలి. ఎందుకంటే మీరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ క్యారెక్టర్ బాలాజీ అయితే బాగుంటాడు అనుకున్న వాళ్ళు తప్పకుండా అవకాశం ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను. చెప్తున్నా కదండి, తట్టాలి, ఆ టైంకి తట్టాలి అంతే. అలా తట్టడం వల్లే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. ఓకే. సో బాగా ఆనందపడ్డ సందర్భాలు ఏమన్నా, సంతోషం బాగా అంటే లైఫ్లో ఇంకా అదో గొప్ప ఇది అని? అవి కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే చిన్నప్పుడు నంది అవార్డు రావడం. నంది అవార్డు, ఓకే. 1940లో గ్రామ సినిమాకి నేషనల్ అవార్డు రావడం. నేను హీరో యాక్ట్ చేసిన సినిమా కదా, సో దానికి నేషనల్ అవార్డు రావడం. తర్వాత పొలిమేర సినిమా రివ్యూస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కాలం తర్వాత అంటే మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇన్నేళ్ళకి మళ్ళీ కొంచెం నా గురించి సినిమా గురించి నేను యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అలాంటివి ఆబ్వియస్గా అవును. ఓకే. సరే, ఆనందమైన దుఃఖమైన ఏదైనా కూడా అలా కాసేపు వెళ్తాం, ఇలా కాసేపు వెళ్తాం, మళ్ళీ నార్మలైజ్ అయిపోతాం. కానీ అంటే మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చేద్దాకా వచ్చింది పోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది. అవును. ఎందుకంటే ప్రతి నటుడు కూడా అది కంపల్సరీ దాన్ని అనుభవించుంటాడు. అవును, చాలా మందికి అయి ఉంటుంది అనుభవం. చంద్రమోహన్ గారికి అయింది, ఆయన చెప్పాడు నాతో మాటలు. చంద్రమోహన్ గారు కూడా అయింది ఇది, ఆయన కూడా అయింది. ఎంత పెద్ద నటుడికి, ఎంత పెద్ద నటుడు ఆయన చూడండి, ఆయనకు కూడా జరిగింది. ఓకే. సో అంటే ఇలాంటివి తెలిసినప్పుడే మనల్ని మనం తమాయించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంటాయి ఇలాంటి కథలన్నీ. చంద్రమోహన్ గారు అప్పటికే హీరో అయిపోయిన తర్వాత, స్టార్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి జరిగింది అంటే ఓకే. సో మనకు జరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఓకే, మనకు కూడా జరిగింది, ఆయనకి జరిగింది. ఓకే, మనం భుజం తట్టుకోవడానికి బాగుంటుంది. మనల్ని మనం సర్ది చెప్పుకోవడానికి బాగుంటుంది. రైట్. మీరు రైటర్గా మంచి స్కిల్స్ సాధించారు, అది ఎలా అంటే మీరు మీకు చదువు వల్ల రావడం జరిగిందంటారు? ఎలాగ? దానికి కారణం కూడా సినిమా పాటలు. ఓకే. సినిమా పాటలు, పాటలు రాశారా సార్ మీరు? రాశాను. ఎన్ని పాటలు రాశారు? సినిమాల వరకు తక్కువేనండి, ఒక 5-6 రాశాను. బట్ ప్రైవేట్ గా రాసుకున్నాను. కొంతమందికి తెలుసు నేను రాస్తాను. వీణాదిత్య గారు ఆయనకి రాశాను. తర్వాత రాజశేఖర్ గారు గడ్డం గ్యాంగ్ సినిమాకి రాశాను. గడ్డం గ్యాంగ్ రాశాను, 2 పాటలు రాశాను దాంట్లో. ఓకే. వీణాదిత్య గారు రెయిన్బో సినిమాలో రాశాను పాట ఒకటి. అలాగే సచిన్ రాజేష్ బాబు బాగా ఇష్టం నా పాటలు. సచిన్ రాజేష్ బాగా అనుకుంటాం మేము. అవునా? ఓకే. చాలా బాగా క్లోజ్ నాకు. సో బావకు చాలా ఇష్టం. సో అందుకని రాజేష్ బావ మీరు బావ అంటే ఏంటి బావ అంటున్నారు అనుకున్నా. రాజేష్ బావ అనేది ఇంకా జంట పదాలు లాగా. సచిన్ రాజేష్ జనాల జంట పదాలు, నాకు రాజేష్ బావ జంట పదం. ఓకే. సో బావ ఏం చేస్తారంటే సడన్ గా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను ఒక ట్యూన్ పంపిస్తున్నాను రా, పాట పంపించు అంటాడు. ఏంటి ఎలా కనిపిస్తాను నీకు కంటికి? అరే పిండి ఉందిరా దోశ అన్నట్టు చెప్తున్నావు నువ్వు అంటే, నువ్వు రాస్తావు అంతే. సరే ఒక పావుగంటల ఫోన్, బావా అర్థం ఉంది, అసలు ఏం మాట తెలుస్తుందా నీకు? పావుగంటలు పంపించడం ఏంటి, పంపించరా పెట్టేస్తా ఫోన్ అంటాడు. కానీ ఆశ్చర్యం తెలుసా అండి, నాకు ఎక్కడ వేస్తారంటే ఇప్పుడు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి మన మీద మనకున్న నమ్మకం కన్నా వాళ్ళకున్న నమ్మకం ఎక్కువ. నిజంగానే మీకు ఉంది, నువ్వు పంపించరా పావుగంటలో అంటే నిజంగా పావుగంటలు అయిపోతుంది. గడ్డం గ్యాంగ్ లో ఒక పాట అయితే నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా. రాజశేఖర్ గారి ఇంట్లో నాకు ట్యూన్ చెప్పారు, నాకు సందర్భం చెప్పారు. ఈ సిచ్యువేషన్ ఏదండి నాకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. జీవిత గారు కూడా ఉన్నారు ఆ రోజు, ఆడే ఉన్నారు. చెప్పి అప్పటికి సీడీలు, ఇంకా సీడీ ఇచ్చి రాజశేఖర్ గారు జేఆర్సీ పక్కన ఉండేవాడు అనమాట. అప్పుడు అక్కడ నేను కారు ఎక్కి మా డీడీ కాలనీలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర మా ఇల్లు ఉండేది అప్పట్లో. ఇక్కడ నుంచి అక్కడికి 14 కిలోమీటర్లు, దగ్గర 45 నిమిషాలు పట్టేది. ఇక్కడ కారు ఎక్కాను, అక్కడ కారు దిగాను. ఈ 45 నిమిషాలు పాట అయిపోయింది, అక్షరం మార్పు లేదు ఆ పాటలో. 45 నిమిషాలు అయిపోయింది. నేను పేపర్ మీద పెన్ను పెట్టి కూడా రాయలేదు.
ఆ ట్యూన్ వింటూ ఉంటే దానికి తగ్గట్టుగా అలా కుదిరింది. నేను 10 రోజులు టైం అడిగేవాడిని. 10 రోజులు టైం అడిగితే చూడు అమ్మా కొంచెం ఒక 1 వీక్లో అంటే కష్టం అమ్మా బట్ ట్రై చేస్తా అన్న. రాజేష్ బాబు వాడు రాస్తాడండి, వాడు రాసేస్తాడు అన్నాడు. బాబు నువ్వు మాట ఊరికే అలాగా నా పరుగు పోతుంది, రాస్తావు నువ్వు అన్నాడు. నిజంగా అయిపోయింది. నా 10 రోజులు టైం ఎక్కడ, 45 నిమిషాల టైం ఎక్కడ అసలు. సో అలా అంటే ఒకటి దానికి కారణం రైటర్లు అందరూ కూడా పాటలు రాయాలంటే ఎక్కడికో మంచి ప్లేస్ కి థాయిలాండ్ ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళి రాస్తారు కాదండి. అంటే నా స్వానుభవంలో ఏంటి అంటే పాట రాయాలి అంటే ముందు ఫస్ట్ కనెక్టివిటీ ఉండగలగాలి, మన ట్యూన్కి సింక్ అవ్వాలి. పెద్ద పెద్ద రైటర్సే సింక్ అవ్వక రాయని పాటలు బోల్డ్ ఉన్నాయండి. సీతారామ శాస్త్రి గారు రాయలేదు ఒక పాట, ఆయనకి సింక్ కొన్ని అవ్వదు అంతే. దానికి ఏమి అవ్వనంత మాత్రాన ఆయన మంచి రైటర్ కాదని అనేస్తాం మనం. ఎంత అద్భుతమైన రచయితలు సీతారామ శాస్త్రి గారు. ఈ మధ్య చూశాను అక్కడ వీడియో కూడా, చంద్రబోస్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన గురించి. ఆయన రాయని పాట చంద్రబోస్ గారు రాశారు. సో జరుగుతుంది, అందరికి అన్ని తట్టాలనే ఉంది. చంద్రబోస్ గారు కూడా చాలా కొత్త రైటర్కి ఇలాగో పెద్ద రైటర్కి ఎవరికైనా అంతే కదా, సింక్ అవ్వకపోతే వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే రాయలేరు. కంఫర్ట్ లేకపోతే వద్దులే నాకు నాకు ఇష్టం లేదని కూడా కొంతమంది వైద్యులకు వచ్చు. తప్పేమో దాన్ని క్రియేటివ్ ఫీల్డ్ అండి. అవును, అదే ఓటమి కింద లెక్క మనం అనుకోవడానికి లేదు. అది అవును, ఆయన రాయలేకపోయాడు అనుకుంటాను కూడా లేదు. లేదు లేదు, ఎందుకంటే చెప్తున్నా కదా మనకు ఫస్ట్ ఎగ్జైట్ అవ్వాలి, మనకు నచ్చాలి, మనకు సింక్ అవ్వాలి. అప్పుడు కదా మనకు కలిసి దానితో ఆ ఆలోచన వైపు వెళ్ళడానికి కుదురుతుంది. సో రైటర్ గా మంచి స్కోప్ ఉంది కదా మీకు, మరి మీరు ఎందుకు అట్లా ట్రై చేయట్లేదు? అంటే నా ప్రైమరీ యాక్టింగ్ కదండి. ఓకే, అసలు న్యాయం జరిగితే ముందు శిశుల దానికి 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అనుకుంటున్నారా? పెట్టకూడదని కాదు, నేను ఇప్పుడు పక్కన యాక్టింగ్ చేస్తూనే యాంకరింగ్ చేశాను, రైటింగ్ పాటలు రాస్తున్నాను, టీసీఏ క్లాసెస్ టీచింగ్ క్లాసులు చెప్తున్నాను. ఒకేసారి 4-5 పనులు చేస్తున్నా కాదని అట్లా. కాకపోతే ఏంటంటే అది చెప్తున్నా కదా, దానికి కూడా ఏంటంటే సరైన వాళ్ళ సందర్భం రావాలి. ఇప్పుడు నేను రాసిన సినిమాల్లో పాటలు ఆ సినిమాలు హిట్ అయి ఉన్నా లేదా పాట హిట్ అయి ఉన్నా ఎక్కువ మంది తెలిసేది. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలు ఎక్కువ ఆడకపోవడం, ఆ పాటలు ఎక్కువ ఆడకపోవడం, దానివల్ల తెలియదు. ఒక్క పాట అన్న క్లిక్ అయి ఉంటే బాలాజీ గారి పేరు అలా ఉండేది రైటర్ గా. అవును, సూపర్. అసలు మీరు రాసిన పాటల్లో మీకు రాసిన పాటలు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా సార్? నాకు కృష్ణ చాలా ఇష్టం అండి. అదే రెయిన్బో సినిమాలో అవుతాయి. పాడండి ఒకసారి. ఎంత మంచి వాడవయ్యా కృష్ణ 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 కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ, గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ, మాకు నువ్వే తోడువయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ, ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, పిల్లలతో ఇళ్లలోకి దూరెళ్ళి వెన్నలు జున్నులు దోచుకొచ్చావు, అల్లనా ఇల్లనా అల్లరెంతో చేసేసి నల్లనయ్య తల్లికి తల నొప్పి తెచ్చావు, నువ్వు స్నేక్ మీద బ్రేక్ డాన్స్ గోపికలతోటే రొమాన్స్ చేసినవని నాకు తెలుసు బాలకృష్ణ, నువ్వు ఫ్లూట్తోనే ఫ్లాట్ చేసి స్వీట్ గా ఓ కాట్టు వేసి హాట్ దోచే స్మార్ట్ బాయ్ మురళి కృష్ణ, ఎంత మంచి 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 ఎంతో మంచి ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ. సాహిత్యం నిజంగా ఇందులో ఇంగ్లీష్ కూడా మిక్స్ చేశారు. ఈ పాట మంచి హిట్టే ఒక రకంగా చెప్పాలంటే. పర్లేదు, అందరూ ఇది చాలా ఎక్కువసేపు కృష్ణాష్టమి టైంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది యూజువల్ గా. ఓకే, సో అదే నేను ఏంటంటే ఏదన్నా ఒక టైం రావాలి, మీకు కూడా టైం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక మంచి పాటగా కానీ, ఒక మంచి యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కానీ మీకు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ బోర్ కొట్టించలేదు కదా మిమ్మల్ని? అయ్యో, నేను బోర్ కొట్టించకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు రెగ్యులర్ ఇంటర్వ్యూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇవన్నీ మీరు చెప్పేసి ఉంటారు. అవును, నేనేంటంటే కొన్ని అంశాలు తీసుకున్నాను, అందులో ఇలా సరదాగా వెళ్ళిపోవాలని మంచి పిచ్చాపాటిలాగా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో చెప్పాను. బట్ ఓకే, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ముఖ్యంగా అంటే మీరు ఇంకా నెక్స్ట్ ఏంటి, మీకు ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు, ఏమైనా చేసినవి కానీ లేకపోతే చేయబోయేది? ఇప్పుడు అదే 1-2-3 డిస్కషన్లు ఉన్నాయండి. అయితే నేను ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా నేను చెప్పడం ధర్మం కాదు కదా. దాని అన్నట్టుగా పొలిమేర 3 నెక్స్ట్ ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. కాకుండా ఓటీటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన ఓటీటీకి సంబంధించి వెబ్ మూవీస్ డిస్కషన్లు ఉన్నాయి 1-2. ఓకే, సో ముందు ఏది ఫైనలైజ్ అవుతుందో తెలియదు, ఇక పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా అవి.
ఓకే. సో అది ఈటీవీ విన్నది కొంచెం కొంచెం చూసి కొంచెం బాగానే ఫోన్లు చేస్తున్నారు చాలా తర్వాత మళ్ళీ. అవునా? ఏది సుధా కథ? కథాసుధలో 5 కథలు. ఒక కథ ఏమో భరణి గారు చేశారు, భరణి గారు. ఇంకోటేమో నరేష్ గారు చేశారు. ఒక కథ నేను చేశాను, పెద్ద నరేష్ గారు చేశారు. నేను ఒక కథ చేశాను. మా కథ పేరు వెండి పట్టీలు. ఓహో, వెండి పట్టీలు. ఆ వెండి పట్టీలు మా అమ్మాయి కోరుకుంటుంది అనమాట కథలో. ½ అవర్ స్టోరీ, షార్ట్ స్టోరీ, సింపుల్ గా ఉంటుంది, బాగుంటుంది. సో అది చూసి మొన్న వీనాయచ్ గారు చెప్తున్నారు, బాగా చేశారండి, బాగుంది మీది, చాలా బాగుంది, బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. సూపర్. ఇండస్ట్రీలో బాగా ఏ ఫ్యామిలీతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి సార్ మీకు? అంటే మామూలుగా పెద్దవాళ్ళతోటి అలాగనే పనికట్టుకుని ఎవరితోనూ ఇంత ఇట్లా అని ఇప్పుడు వెళ్ళాలి బాగా. ఇప్పుడు రాజేష్ గారితో మీకు బాగా? అవును, ఆ ఫ్యామిలీ తోటి వాళ్ళు ఆదిత్య గారి గురించి కూడా చెప్తాం. అవును. తర్వాత మన హర్షవర్ధన్ గారు మంచి మిత్రుడు నాకు, అమృతం హర్షవర్ధన్. ఆయన కూడా చాలా మంచి, ఆయన కొంచెం మంచి ఒక అంటే డిఫరెంట్, అంటే ఒక మంచి వెర్స్టైల్ యాక్టర్ లాగా. అవును, సూపర్. ఆయన ఒకటి చాలా ఇష్టం. తర్వాత మన అవసరాల శ్రీనివాస్ గారు, ఆయన మంచి మిత్రుడు. సోదరాన్ని మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. కానీ ఆయనతో భలే ఉంటుంది కన్వర్సేషన్. అంటే మావి ఎలా ఉంటాయంటే ఇద్దరం ఒకరికొకరు పంచులేసుకుంటూ ఉంటాం అనమాట. ఉదాహరణ గుడికే సందర్భం వచ్చింది చెప్తాను. మొన్న సారంగపల్లిలో విలన్ క్యారెక్టర్ చాలాసేపు మాట్లాడుకుని వస్తుంది సినిమా గురించి. అంటే మేము యూజువల్ గా ఎప్పుడు ఫోన్ చేసుకున్నా చాలాసేపు ఉంటుంది మా కాన్వర్సేషన్. ఏదో టాపిక్ ఒకటి కాయిన్ చేసుకుని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. చాలా కామన్ గా సింక్ అవుతుంది మా ఇద్దరికి. ఒకసారి ఏదో మెసేజ్ పెడితే ఆయన ఓకే అండి అని మెసేజ్ పెట్టాడు. అండి అని మెసేజ్ పెడితే నేను మీరు కొంచెం ఎన్ను మింగేస్తే బాగుంటుంది అన్న. ఎన్ను మింగేయడం ఏంటి అంటే ఏఎన్డిఐ ఎన్డీలో ఎన్ను మింగేస్తే ఏడిఐ ఆది అవుతుంది కదా అన్న. ఆయన రిప్లై పెట్టాడు తెలుసా, ఎన్నో మింగానండి, ఎన్ను మింగలేనా అని. కానీ మీకు ఆ థాట్ రావడం, అది ఇమీడియట్లీ పంచ్ ఇవ్వడం కూడా ఇలాగే ఉంటుంది ఆ కన్వర్సేషన్ అన్నమాట. ఆయన పంచి నేను పంచి, నేను పంచి ఆయన పంచి వేసుకుంటూ ఉంటాం. అలాగే ఇద్దరు కూడా రైటర్స్ మరి. ఇంకా రైటర్స్ మాట్లాడుకుంటే పంచులే ఉంటాయి, వేరే ఏముంటాయి. సో అలాగా అంటే హెల్దీగా ఉంటుంది, చాలా హెల్దీ జోకులు వేసుకుంటాం. అలాగే మన రోహిత్, తను కూడా మంచి మిత్రుడు. రోహిత్ అంటే మన 16th రోహిత్ గారు పాపం చాలా రోజులు అయిపోయింది ఆయన. అవును, ఆయన అసలు యాక్చువల్ మంచి ఫామ్ లోకి రావాలి ఆయన కూడా. అవును, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు, రోహిత్ చేస్తున్నాడు. ఓకే. సో తను ఒకటి తెలిసి లాస్ట్ మూవీ రీసెంట్లీ మన తలలో చేశాడు, మొన్న తల చేశారు కదా, తల. ఓకే ఓకే ఓకే. తల నేనైతే శంకరదాస్ ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ చూడలేదు అంతే, అదే దాని తర్వాత చేయలేదు. సో తను ఒకడు. తర్వాత శివబాలాజీ మంచి మిత్రుడు, శివబాలాజీ గారు. ఇంతకుముందు నరేష్ అనేది రెగ్యులర్గా మాట్లాడి, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, తగ్గింది మాట్లాడడం. బట్ ఎప్పుడు కలిసినా ఇప్పుడు మాట్లాడినా ఇంకా వైబ్ ఒకటే. నరేష్ గారు. ఓకే. ఆయనతో రూమ్మేట్ సినిమా చేశాం కదా. అవును. సో చాలా కాలం పాటు చాలా క్లోజ్ గా మాట్లాడుకునే వాళ్ళం రెగ్యులర్ గా. సో ఎప్పుడైనా మళ్ళీ కలిస్తే అంటే ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటాం, ఆ మాట్లాడుకున్న ఒక్కసారి ఒక గంట సేపు మనం మాట్లాడేసుకుంటాం. అవును. సో గ్యాప్ వచ్చిన వాళ్ళతో యూజువల్గా అలాగే ఉంటుంది. పని కట్టుకుని కలవడం ఉండదు, అనుకోకుండా కలవడం, అనుకోకుండా మాట్లాడడం జరిగింది అనుకోండి, బోల్డ్ సేపు అంటే ఎక్కడ ఆపేసా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆయన ఒకడు బాగా ఇష్టం నాకు, నరేష్ అన్నయ్య. ఈజ్ వెరీ సెన్సిబుల్ పర్సన్, చాలా సెన్సిబుల్. అంటే ఆయన యాక్టర్ గా మాత్రం చాలా మంది తెలుసు కాబట్టి, బట్ ఆయనతో అసోసియేషన్ వల్ల తెలుస్తుంది. ఈజ్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్, నాట్ జస్ట్ సెన్సిబుల్ యాక్టర్, ఆల్సో సెన్సిబుల్ పర్సన్, వెరీ సెన్సిబుల్. నరేష్ గారు కూడా ఒక పీక్ వెళ్ళారు పాపం, మళ్ళీ టక్ మని ఆయన మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ మన బచ్చలు మళ్ళీ కొంచెం అవుతూ ఉంటాయండి, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్. కానీ ఆయన సినిమాలు అంటే అందరూ ఎగబడి చూసేవారు, ఎందుకంటే ఆ నరేష్ గారు హీరో కదా, హీరో కదా. అవును. ఎందుకంటే ఎంత మంది మా ఫ్రెండ్స్ లో బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు నరేష్ అన్నకి. ఎందుకంటే హాయిగా ఉంటుంది సినిమా, ప్రెషర్ ఉండదు, చక్కగా నవ్వుకుంటూ అయిపోతుంది. అవును. సో అయితే ఎక్స్ట్రీమ్గా, అవును, మామూలు కామెడీ కాదు. అట్లాంటి అంటే అలాంటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నరేష్ గారు చేశారు కొంతకాలం. అంటే వాళ్ళిద్దరు ప్యారల్ గా చేశారు, నరేష్ గారు ప్యారల్ గా చేశారు. తర్వాత మళ్ళీ కామెడీగా కూడా చేశారు ఇద్దరు. అవునవును, అది డైరెక్షన్ సూపర్ సినిమా. అలాగే వీళ్ళందరూ బాగా ఇష్టమైన వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు నాన్నగారు మీరు అన్నయ్య అందరూ ఉమ్మడి కుటుంబమా? అంటే అన్నయ్య పక్క ఫ్లాటే, ఒకటే, ఒకే చోట. ఓకే. పోలండి, మీరు అలాగే హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా మీ కుటుంబాలు. దానికి కారణం మా వదిన, మా ఆవిడే. అంతే కదా మరి, కుటుంబంలో అన్నదమ్ములు కలిసి సెట్ అయితే అంత సెట్ అయినట్టు. అంతే కదండి, ఆడవాళ్లే కదా మూలం. ఆడవాళ్ళే మెయిన్. ఆడవాళ్ళు వైఫ్స్
అంటే చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, అవి పక్కన పెట్టగలిగితే భగవంతుడి వల్ల మా ఇంట్లో ఆ ఇష్యూస్ లేవు. సంతోషం, హ్యాపీ. నిజంగా పిల్లలు అంతా కలిసి హ్యాపీగా చాలా అన్యోన్యంగా ఉంటాం. సో అందుకే చెప్తున్నా కదా, సో వాళ్ళ వల్ల వీఆర్ వెరీ హ్యాపీ. అన్నయ్యతో నాకు కూడా మంచి పరిచయం, అమ్మ దానికి మూల స్తంభం. అలాగా ఇంకా చాలా మాట్లాడాలి. మళ్ళీ ఈసారి మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ తోటి కలిసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. ఓకే. ఇంకొకటి చిన్నది లాస్ట్, బిగ్ బాస్ లో చేశారు కదా, ఏంటి బిగ్ బాస్ మీద మీకు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ ప్రోగ్రామ్ మీద అనేక రకాల కాంట్రవర్షియల్స్ వచ్చాయి. సో మీరు అందులో ఉన్నారు కాబట్టి, మీరు అందులో చేశారు కదా. 70 రోజులు ఉన్నా. 70 రోజులు, ఓ గ్రేట్. అంటే దాదాపు 2 నెలల పైనే ఉన్నారు. పైనే ఇంకొక 20 రోజులు అయితే అయిపోయింది. ఉన్నాను, 70 రోజులు ఉన్నాను. అభిప్రాయం అంటే అదొక షో అంతే, షోలైనా చూడాలి అంతే. దాంట్లో 100 రకాల బూతులు కానీ 100 రకాల విమర్శలు ఎతకడానికి అవకాశం లేదు అంటారు. దానికి దేర్ ఆర్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు దానివల్ల అదేమంటారు, ఏమవుతుంది యూజువల్గా అంటే అందరు ఎక్కడ బాధపడతారంటే వెళ్ళొచ్చిన వాళ్ళు సాధారణంగా అదేంటి నేను ఇలా కనిపించానా, నేను ఇలా చూపించారా అన్న అంశం మీద చాలా డిప్రెస్ అవుతారు, అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. బట్ నన్ను అడిగితే బిగ్ బాస్ లో నేర్చుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వాట్ వన్ కెన్ లెర్న్. ఏమంటే అసలు జీవితంలో మనం ఎప్పుడైనా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తామా, టైం తెలియకుండా, క్లాక్ లేకుండా, డేట్ తెలియకుండా, పేపరు ఫోను లేకుండా, టీవీ లేకుండా మనం కేవలం మనుషులతో బతకగలిగే అవకాశం మనం ఎప్పుడైనా జీవితంలో చేయగలుగుతామా? చెయ్యాలి అంటే ఏ అండమాన్కో లేదంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు తెలిసి అమెజాన్ అడవికైనా పోవాలి. ఇక అదే బయట ప్రపంచం సంబంధం లేకుండా వాచెస్ కూడా ఉండవు కనీసం, ఉండవు. సో అక్కడ ఏమవుతుందంటే అసలు మనకి ఎంత పేషెన్స్ ఉంది, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా పనులు సాధిస్తున్నాం. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీతో ఇష్యూ వచ్చింది, నేను మీతో కాకుండా పక్క వాళ్ళతో మాట్లాడాను అనుకోండి, ఏమిటి నా క్యారెక్టర్ ఏమిటి? అవును. సో నాకు మీతో ఇబ్బంది ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడాలి. ఇది బయట అంతే, మిగతా హౌస్లోనే అంతే. అంటే మనకి తెలుస్తుంది కొన్ని విషయాలు మనం కొంచెం ఫోకస్డ్గా అబ్జర్వ్ చేసి కనుక చేయగలిగితే మనకి ఓహో నేను ఇప్పుడు ఆయనతో సమస్య ఉన్నప్పుడు ఆయనతో కదా మాట్లాడాల్సింది, ఆయనతో మాట్లాడకుండా పక్కవాడితో మాట్లాడితే 2 సమస్యలు. ఒకటి, మీలో నాకు రావాల్సిన మార్పు రాకపోగా ఇంకా కంప్లీట్ అవుతుంది సమస్య. నా గురించి చెప్పకుండా అదే చెల్లి అక్కడ చెప్పాడు ఏంటి అని ఫీల్ అవుతారు, అవును కదా. సో ఎలాగా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి నాకు చాలా విషయాలు నేర్పించింది బిగ్ బాస్. నాకు ఎంత స్టామినా ఉందో తెలిసింది, నాకు ఫిజికల్గా నేను ఇంకా యాక్టివ్గా ఎంత ఆడగలను తెలిసింది, నాకు ఎంత పేషెన్స్ ఉందో నాకు నేర్పించింది, నాకు ఎంత క్లీన్లీనెస్ ఉందో నాకు ఒకసారి నాకు గుర్తు చేసింది. నా తాలూకు నేర్చుకోవాలనే తాపత్రయం, అంటే నాకు వంట అసలు ఎప్పుడు రాదు జీవితంలో. నేను అక్కడ 2 వారాలు వంట చేశాను. చాలా చాలా ఉన్నాయి, చెప్తున్నా కదా, చాలా విషయాలు ఉన్నాయి. సో ఫర్ మీ ఇట్ ఇస్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్, నేను ఆ కోణంలోనే చూసాను దాన్ని బిగ్ బాస్. డెఫినెట్లీ ఏంటి, ఆ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నాక ఓహో ఇది ఇలా చూపించారు, ఇది కట్ అయిపోయింది, ఇది ఎడిట్ అయిపోయింది అని బాధ వేస్తుంది, దానివల్ల ఎక్కువ బాధ వేస్తుంది. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు బి లెర్న్డ్. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఎవ్రీ డే, ఆల్ 70 days ఎవ్రీ డే ఎంజాయ్డ్. ప్రతిరోజు ఎంజాయ్ చేశాను. అసలు 70 రోజుల పాటు నాన్ స్టాప్ యోగా చేయగలిగే అదృష్టం దొరికింది. ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది నిజంగానే. ఇంకో విషయం తెలుసా, బిగ్ బాస్ లో ఫుడ్ కి కానీ వాళ్ళు తీసుకునే కేర్ ఉంటుంది, మన హెల్త్ కి అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. అంటే మనకి ఏమన్నా దెబ్బ తగిలినా మనం మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు. వాళ్ళ బాధ్యత. ఆర్టిస్ట్ ఏమైనా తేడాపడ జరిగితే వాళ్ళ రెస్పాన్సిబుల్ కదా, అందుకని వాళ్ళకి కానివ్వరండి. మెడికల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ట్రాడినరీ కేర్ ఉంటుంది. మెడికల్ కేర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫుడ్ ఇబ్బంది ఉంటుందని ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను, మనం మొక్కలు నీళ్ళు పోయాలనుకోండి, కొంతమంది బకెట్ నిండి పోస్తారు మొక్కకి. అవును, అక్కర్లా, ఎంత కావాలో అంతే పోయాలి, నీళ్లు పోయాలి, ఎంత కావాలో అంత పోయాలి. మన బాడీకైనా అంతే. మనం ఏం చేస్తామంటే తెలియకుండా ఇంతింత అన్నాలు ఇంతింత ఐటమ్స్ తినేస్తాం. అవసరంలా, మన బాడీకి ఎంత కావాలో అంతే తింటే చాలు. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా మన ఆరోగ్యం మనం మెరుగుపరుచుకుంటాం. మీరు నమ్మండి, సమపాలలో ఉంటే బెటర్, చాలా కంట్రోల్ అయిపోతాయండి. బీపీలు షుగర్లు కంట్రోల్కి వచ్చేస్తాయి మన ఫుడ్ కరెక్ట్గా తిండి, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తే. అది నాకు చాలా ప్రత్యక్షంగా అనిపించారు. తెలిసింది చాలా. అంటే 70 days పాటు అక్కర్లేని జంక్ ఉండదు, జంక్ పెట్టరు, అక్కర్లేని ఫుడ్ ఉండదు, అనవసరమైన ఇది ఉండదు, చాలా హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్. మన డిసిప్లిన్ మనకు తెలుస్తుందండి, ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు,
ఇంకొకటి చెప్పనా, ఎవరికి ఎంత తింటున్నారో వాళ్ళు చూస్తూనే ఉంటారండి. ఎవరైనా కడిగి పడిపోతే వాళ్ళదే కదా బాధ్యత, కాబట్టి వాళ్ళు చూసి దే విల్ మేక్ షూర్ దే ఆర్ కీపింగ్ ఫైన్. అది కూడా ఉంటుంది, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. సో అలాగే ఏమంటే అక్కర్లేని ఫ్యాట్ లాస్ పోతుంది మనకి బాడీ నుంచి. చాలా గమనించండి, వెళ్ళేటప్పుడు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు. స్ట్రెస్ మనం తీసుకుంటే అదేంటంటే ఎలా ఉంటుందంటేనండి, మనం కనుక దానికి గురయ్యి అంటే తామరాకు నీటి పొట్ల ఉండగలిగితే దానంత అద్భుతం ఇంకోట్లేదు. మనం కానీ దానికి దూరేమా, దానికి దొరికిపోయామంటే ఇంకా నెగిటివిటీ పరాకాష్ఠకి వెళ్ళిపోతాం. లేదు, మనం కరెక్ట్గా మనం బ్యాలెన్స్డ్గా ఉండగలిగి మన వరకు మనం కరెక్ట్గా ఉండగలిగితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో దాని మీద ఉన్న కొన్ని అపోహల్ని మీ ద్వారా తొలగించగలిగాం. అంటే చాలామంది రకరకాలుగా ఫుడ్ సరిగా పెట్టరు, ఇబ్బంది పెడతారు, తర్వాత అంత స్క్రిప్టెడ్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి సరే, నేను ఎందుకు అడిగానంటే దాని మీద చాలామంది ఇప్పుడు సెలబ్రిటీలనే కాకుండా మామూలు సాధారణమైన వాళ్ళు కూడా పెట్టండి, ఎందుకు పెట్టండి కూడా చాలామంది ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది అన్నపూర్ణ థియేటర్ స్టూడియో ముందు మాకు కూడా అవకాశం కల్పించండి, ఎందుకు కేవలం సెలబ్రిటీస్కేనా, మాకు ఎందుకు అవకాశం ఉండదు, సామాన్యులకు ఎందుకు పెట్టరని కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చినాయి. సో ఆడగలిగే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ అది వేదిక అవుతుంది. అది 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 మేనేజ్మెంట్ విషయం అంతే. అక్కడ బిగ్ బాస్ అంతా కూడా ఏంటంటే హౌ ఇట్ కమ్స్ అవుట్, అది ఎలా ఎడిట్ అయ్యి బయటకు వస్తుందనే దాన్ని బట్టి ఉంటుందండి, తప్ప మిగతా ఫ్యాక్టర్స్ కాదు. రైట్. సో ఫైనల్గా యుద్ధం జరిగింది మొన్న మనకి, అంటే భారతదేశంలో జరిగిన పెద్ద ఇది. ఒక నటుడిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారని నేను ఒకసారి మీ అభిప్రాయం తీసుకుంటా. పహల్గామ్లో జరిగిన దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒళ్ళు మండిపోయింది, ఒళ్ళు మండిపోయింది, మామూలు కాదండి. ఒక కుటుంబంలో కుటుంబాన్ని కొలాప్స్ చేయడానికి మామూలు అమాయక ప్రజల్ని, అది కూడా ఆ కుటుంబం యొక్క యజమానిని వాళ్ళ పెళ్ళాం పిల్లల ముందర దారుణాతి దారుణంగా, అంటే అంత కక్ష కట్టుకుని చంపను. ఏం పాపం చేశారండి వాళ్ళు అక్కడ? ఏం పాపం చేశారు? పిల్లలతో కుటుంబంతో చూడడానికి వచ్చారా? నువ్వు వాళ్ళని చంపుతావా? ఎంత అమానుషంగా చంపుతావు? కులం అడిగి మతం అడిగి ఏంటది వాళ్ళ హస్బెండ్ ఏదో చదవమన్నారు, దాన్ని ఏమంటారు, ఏదో సంథింగ్ అడిగి పిల్లలు ఏమంటే పిల్లలు ఎంత సైకలాజికల్ ట్రామా గ్రో అవుతారంటే, అంటే ఒక కుటుంబం కొలాప్స్ అయిపోతుంది. మనిషి కాదు నువ్వు కొట్టింది అక్కడ, నువ్వు చంపిన ఒక మనిషిని కాదు, కుటుంబాన్ని. అలాంటి ఎంతమంది కుటుంబాలు, 26 అంటే మామూలు విషయం అండి. చాలా చాలా కోపం వచ్చింది. అంటే ఇప్పుడు మాట్లాడవచ్చు నేను జోన్, ఎందుకంటే తప్పండి, అది మహాపాపం, దారుణం అది. ఏంటి మనుషులే వాళ్ళు, పశువులా? అంటే చెప్తున్నా కదండి, మనిషిగా పుట్టినందుకు గాను ఏమిటి నీకు జంతువులకి తేడా? అయ్యాను కొంచెం విచక్షణతో ఉంటున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికే కదా బుద్ధి ఉంది, సవ్యమైన బుద్ధి ఉన్నది. ఒక్క మనిషే కదా సరిగ్గా రేషనల్ థింకింగ్ ఉన్నది. మరి అలాంటి బుద్ధి ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? నీకేం కావాలి? నీకు కావాల్సింది ఏంటి? దానికోసం నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ వాళ్ళకి అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది? సింపుల్ కదండి. నీ వాడిని నాకు అలా చేస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు ఎలా చేస్తావు అవతల వాడిన పని? మామూలు యుద్ధాలన్నా వేరండి, అవును, సైనికులు చేస్తారనుకోవచ్చు, అమాయక ప్రజలు వాళ్ళు ఏం చేశారండి? అసలు బాధ అనిపించింది. అక్కడ యుద్ధం విషయంలో నటుడు కాదండి, మనిషిగా మనం రియాక్ట్ అవుతాం. నటుడుగానో, దర్శకుడుగానో, గాయకుడుగానో రియాక్ట్ అవ్వదు, మనిషిగానే రియాక్ట్ అవుతాం, భారతీయుడిగా రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం అది. అందుకే అంటారు ధర్మం అంటే చేయాల్సిన పని చేయడమే కాదు, కొన్ని చేయకూడదు, కొన్ని ఆపాల్సినవి ఆపాలి, ఖండించడమే అది. అదే ధర్మం తప్ప ఖండించాల్సిందని వదిలేయడం ధర్మం కాదు. సో ఖచ్చితంగా అది ఖండించాల్సిన అంశం. ఓకే. సో అంటే యుద్ధం జరుగుద్ది, ఇంకా బాగా వాళ్ళని ఇంకా ఎక్కువ, అంటే ఓన్లీ 9 స్థావరాలనే నాశనం చేశారు తప్ప ఇంకా పెద్ద భీకరంగా జరగలేదు అనేదాన్ని కూడా కొంచెం ఒకటండి. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే యుద్ధం అనేటప్పటికీ మనకు కోపం వస్తుంది, మనం యుద్ధం చేయాలనుకుంటాం, మన వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళందరినీ మనం తిరిగి వాళ్ళని పట్టుకుని శిక్షించాలని మనకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దేశాల మధ్యలో వ్యవహారాలు ఇవి. ఇది ఏదో ఒక ఇంటికో ఒక కాలనీ పంచాయతీ కాదు, దేశాలతో మ్యాటర్. సో చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. సో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారంటే అక్కడ కారణం ఏదో ఉండాలి, లేకపోతే అంత పెద్ద నిర్ణయం అలాగా. మోడీ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు కదా, ఫైట్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు ఆయన. ఎక్కడున్నా ఈ భూమి మీద పట్టుకుంటాం అన్నాడు. అలాంటి తగ్గారంటే ఏదో
ఉంది కారణం ఉంది. సో అది త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నగ్గాలి కదా ఎక్కడ తగ్గాలి తెలుసు. మోడీ గారు ఆ స్థాయిలో ఆయన మోడీ గారు బాగా లైక్ చేస్తారా మీరు? ఆయన వచ్చాక కూడా కొంచెం అంత బాగా వెరీ హిందువులకి నాకు ఆయన ఒకరు పొలిటికల్ గా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇష్టం అండి. ఆయన అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం కాన్ఫిడెన్స్, అంటే మన దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఆయన తగ్గడు, ఆయన సమాధానాలు భలే ఇస్తాడు. సో ఆయన ఒకటి చాలా ఇష్టం. మోడీ గారు పర్టికులర్ గా మోడీ గారు అంటే అందరు కామన్ గా చెప్తారు కాబట్టి పర్టికులర్ గా నాకు ఆయన సుబ్రహ్మణ్య జయశంకర్ గారు చాలా ఇష్టం. ఓకే రైట్. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సరదాగా, చేయండి. పొలిటికల్ అండ్ యాక్టర్స్. పొలిటికల్ పెద్ద మనకి, యాక్టింగ్ సినిమా బాగా చేద్దాం. ఓకేనా? ఓకే సరే. మీకు ఇష్టమైన మీ ఆరాధ్య నటుడు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు అన్న మాటలోనే ఉంది, ఆరాధ్య దైవం అంతే. ఓకే. సో పవన్ కళ్యాణ్ పట్టుదల, ప్రభాస్ మూర్తి విభజించిన మంచితనం, ఓకే అల్లు అర్జున్ ఎనర్జీ, రామ్ చరణ్ డిసిప్లిన్, అల్లరి నరేష్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, మహేష్ బాబు గారు కమిట్మెంట్ అన్న మనిషి. ఆయన చూడండి అసలు ఎప్పుడు కూడా రీమేక్ చెయ్యను అని చేయడంతే మామూలు విషయం కాదు అది. ఎంతమంది అడుగుంటారు ట్రై చేస్తుంటారు, ఆయన ఒకళ్ళు చేసింది నేను చేయను అన్నాడు. అది మామూలు కష్టం కాదు అది. అవును. సో కమిట్మెంట్ కమిట్మెంట్ ఆయనకి ఫిక్స్ అయిపోయాడు కదా, రీమేక్ చేయనంటే చేయనంత ఇంకా. ఓకే. అలాగే గొప్ప గొప్ప క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా. బాలయ్య బాబు బోళా శంకర్. ఓకే. సో నాగార్జున గారు, ఎందుకంటే ఆయనతో మీకు వర్క్ కూడా చేశారు బిగ్ బాస్ లో. ఒక మనిషి తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి. ఓ మంచి క్యాల్కులేట్, వెరీ ప్రెజెంటబుల్, స్టైలిష్ కన్నా కూడా ప్రెజెంటబుల్. అంటే అది ఏ స్టైల్ కి సంబంధించినది కాదు, ఒక స్టైల్ విషయంలోనే కాదు, ప్రెజెంటేషన్ అంటే ఒక మనం ఇలా కనబడాలి మనం అనిపిస్తాడు ఆయన చూస్తే. ఎప్పుడు చూసినా చక్కటి మల్లె పువ్వులా ఉంటాడు ఆయన. సరే అబ్బాయి గారిలో నటించారు కాబట్టి వెంకటేష్ గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్, నెక్స్ట్ లెవెల్ ఆయన అయితే. ఒకసారి ఏదో కామనా జట్మల్ ఒక హీరోయిన్ ఉంది, కామనా జట్మల్ తెలుసు. ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అప్పటికి. ఇంకా నేను ఆ అమ్మాయి యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమాకి నేను పాట రాశాను, ఏది ప్రేమికులు. సో నేను పాట రాశాను కాబట్టి నేను లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్కి వెళ్ళాక నాకు అమ్మాయి పరిచయం. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, హీరోయిన్ అవ్వలేదు. కానీ క్రికెట్ మ్యాచ్ కి ఈ కాస్ట్యూమ్స్ డిస్ప్లే చేసే ఒక మోడల్ గా వచ్చింది అమ్మాయి. ఓకే ఓకే. సో అనుకోకుండా కలిసింది. సో ఆ అమ్మాయికి అక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ తెలిసిన నేను ఒక్కనే, ఎందుకంటే ఇంకా అమ్మాయి హీరోయిన్ అవ్వలేదు, ఎవరితో పరిచయం లేదు. నేను ఒక్కరిని తెలిసినప్పుడు నాతో చాలాసేపు మాట్లాడుతుంది, నేను అమ్మాయితో మాట్లాడుతున్నా. ఇంతలో మన వెంకటేష్ గారు అందరూ మా ఆర్టిస్టులు హీరోలు అందరూ ఒక ప్లేస్ లో ఉన్నారు. ఓకే. వెంకటేష్ గారు పిలుస్తున్నట్ట, నాకు నరేష్ అనేది వచ్చి చెప్పాడు, వెంకటేష్ గారు రమ్మంటున్నారు సరే తిన్నాను గురించి అనేప్పటికీ నేను అన్నయ్య పర్లేదు నేను తినేస్తున్నాను, నేను బయట తింటాను, ఇక్కడ వెళ్ళాలి ఓకే అని పంపించాను. మళ్ళీ వచ్చాడు నరేష్ అనే వచ్చి బాగా పిలుస్తున్నారు దా వచ్చేసి అని వస్తున్నాను, ఒక 2 minutes మాట్లాడుస్తున్నాను అని అమ్మాయితో మాట్లాడి ఒక 5 minutes వెళ్ళా. నేను వెళ్తుంటే మూడోసారి మళ్ళీ చూస్తున్నాను నాకేసి అక్కడి నుంచి. నేను అప్పటిదాకా అందరూ మామూలుగానే ఉన్నారండి, ఒక పెద్ద రౌండ్ టేబుల్, ఆయన ఆపోజిట్ లో ఉన్నాడు. నేను సడన్ గా వెళ్ళగా అంత సైలెన్స్, నాకు అర్థం కాలేదు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది మనకి, ఏంటి అందరూ మనం చాలా దాని ఏమంటారు సెంటర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఏమయ్యా జీవితంలో అమ్మాయిలతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నావా? అసలు నేను అలా ఐస్కాంతలు అతుక్కుపోయేట మంచి కరువులో ఉన్నారు అన్నట్టుగా. అంటే ఆయన మోడ్యులేషన్ ఆయన స్టైల్ ఊహించుకోండి, జీవితంలో అమ్మాయి ఫస్ట్ టైం అన్నప్పటికీ ఫుల్ నవ్వుతున్నారు అందరూ. అంటే సార్ అమ్మాయి కూర్చో తెలుసు సార్ ఊరికే అన్నదా కూర్చో. సూపర్. అతనితో నటనలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే అంటే అబ్బాయి గారిలో మామూలుగా మీరు చిన్నప్పుడు క్యారెక్టర్ మీరే, అందులో మీరు రక్తి కట్టించేసారులేండి. ఈవి గారు ఏం సినిమా అండి నిజంగా, బ్రహ్మానందం గారు కానీ. అవును కోట గారు. నేను ఆయనతో కలిసి పనిచేసిన ఇంకో సినిమా ఉంది వెంకటేష్ గారితో, సూపర్ పోలీస్. సూపర్ పోలీస్. జయసుధ గారు వీళ్ళంతా. అవును జయసుధ గారు కొడుకు అందులో నేను. అవును ఓకే.
సో మొత్తానికైతే పెద్ద పెద్ద నటులతో ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నాగార్జున గారితోనే లేనట్టు ఉంది. నాగార్జున గారు చిన్నప్పుడు చేశాను హలో బ్రదర్ లో, నాగార్జున గారితో పాటు వారసుడు సినిమాలో చేశాను. కృష్ణ గారు కరెక్ట్, అది వివి గారిది. అది ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది, కరెక్టే. నాకు కూడా సినిమాలో కొంచెం గ్రిప్ ఎక్కువ ఉందండి. తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఎనివే థ్యాంక్ యూ, మా స్టూడియోకి వచ్చారు, చక్కగా అన్ని మనం హ్యాపీగా మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తోటి మీరు మళ్ళీ ప్రజల్ని ఆదరించాలి, ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి. సో డెఫినెట్లీ మంచి క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. బాలాదిత్య గారు, మీకు మీ కుటుంబానికి కూడా దేవుడి అండదండలు, ప్రేమాభిమానాలు ఎప్పుడు ఉండాలి, మనస్ఫూర్తిగా అలాగే ప్రేక్షకుల ఆదరణ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి బాలాదిత్య గారు, మనం ఆయన తెరిచిన పుస్తకం. సో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. సో ఆయన దగ్గర ఏమీ లేవు, ఓపెన్ బుక్. సో చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఆయన మంచి మంచి సబ్జెక్టులతో ఇంకా రాబోతున్నారు, చూద్దాం ఎలా ఉండబోతుంది. ఇంకా ఆయనకి మంచి క్యారెక్టర్ పడాలని కోరుకుంటున్నారు, మీరు కూడా కోరుకోండి తప్పకుండా. ఓకేనా? మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.